ఓకేనా? మాట్లాడదా? గుడ్. ఎక్కువ మైక్ కొంచెం తగ్గించండి. మైక్ లేకపోతే మాట దగ్గరే ఉన్నాంలే. అర్థమైంది కదా? ఏం తెలుసు మనకి? మనం ఏంటంటే 2 అద్దెంట్లో ఉండి ఆ 2 ఇళ్ళు సొంతం అనుకుంటున్నాం. ఫస్ట్ అద్దె లేది బంగారు తల్లి కరెక్ట్గా చెప్పింది. ఇది కొన్ని రోజులు ఆత్మ చైతన్యాన్ని నింపుతున్న ఒక బ్యాగ్. ఇది బ్యాగు. ఈ చైతన్యం ద్వారా ఈ డబ్బాలోకి చైతన్యం వచ్చి ఈ డబ్బాలో నుంచి కళ్ళు ద్వారా ఎదురు వస్తుంది, చెవుల ద్వారా వెళ్తుంది, కాళ్ళ ద్వారా నడుస్తుంది. ఇది నువ్వు కాదు, ఆయనకి పరికరం అన్నమాట. ఇది మైక్. ఇప్పుడు నాకేంటి, ఇప్పుడు ఈ మైక్ ఉంది కదా, ఇది ఇప్పుడు నా చేతిలో ఒక పరికరం కదా, ఇది ఆయన చేతిలో పరికరం. ఇది నేను అనుకుంటున్నాం పరిస్థితి. ఈ రెంట్ ఇల్లు దేహం అనే ఒక రెంట్ హౌస్, దీన్ని తీసుకుపోయి మన హౌస్లో పెడుతున్నాం. ఏది మన సొంత ఇల్లు ఉన్నాయి కదా, మన ఇల్లు ఉన్నాయి కదా. మా ఓపెనింగ్ పిలిచి మొన్న పిలిచింది, ఓపెనింగ్ పిలిచారు. ఏమంటే ఈ ఫ్యాన్ చూసాను, బాతుల్లో కూడా తీసుకెళ్ళారు. బాతులో ట్రైల్ ఇయ్యి సింగపూర్ నుంచి తెప్పించామంటే ఫ్యాను లండన్ తెప్పించామన్నారు. నేను అన్నా లాస్ట్ పక్కకు పిలిచి, ఇది ఎక్కడి నుంచి తెప్పించామండి అని అడిగా. అంటే కాదు మావాడు పిలిచాయి నువ్వు. అంటే 2 రెంటలు కాబట్టి ఆ రెంటిల్లు ఈ 2 రెంటిల్లే నేను కొన్ని రోజులు ఉండిపోయే ఈ రెంటిల్లు కొన్ని రోజులు ఉండటానికి ఆ రెంటిల్లు కట్టుకున్నా. కాబట్టి 2 రెంటిల్లు అన్న సత్యాన్ని మనం అంతా ఆ రెంటిల్ గురించి చెబుతా. లేకపోతే మా ఇళ్ళు అన్నారు. నీ ఇల్లు అంటే రైట్స్ ఏంటి అనేది మేము అడుగుతాం. మీకు ఏమైనా రైట్స్ నుంచి చెప్పండి. ఇల్లు కట్టడానికి ఇనుము దేనిలో తీశారు, రాయి దేనిలో తీశారు, సిమెంట్ దేనిలో తీశారు, నీళ్ళు కలపడానికి దేనిలో తీశారు. మరి నీళ్ళు ఎక్కడ ఉంది? నీళ్ళంటే రైట్స్ ఏంటి? రైట్స్ ఏమన్నా ఉంది మీకు? మనం అందరం కూడా ఏమనుకోవాలంటే ఇది నేను 4 రోజులు ఉండటానికి కోసం భగవంతుడి పరికరాన్ని కొంచెం వాడుకొని ఇంటిగా నిర్మించుకున్నది నాది కాదు. దిస్ ఇస్ గాడ్. ఇది గాడ్ ప్రాపర్టీ అనాలి. ఇప్పుడు ఏం చేస్తారు మీరు? దాని గాడ్ ప్రాపర్టీని నాదనుకున్న తర్వాత మీకే దుఃఖం, షుగర్, బీపీలు అంతా మీకే కదా. అర్థమైందా? ఓకే. నా పిల్లోడు నా పిల్ల అంటున్నారు. నీ పిల్లోడు అంటా నీకు రైట్స్ ఏంటి? నీ పిల్లోడిని కళ్ళు సింగపూర్ నుంచి తీసుకొచ్చానండి, తెలివిగా ఉంటాడని అమెరికా నుంచి మెథడ్ పెట్టానండి, కాళ్ళు సింగపూర్ నుంచి తెప్పించానండి, హార్ట్ లండన్ నుంచి తెప్పించానని ఎవరన్నా చెబుతారు. అక్కడ మీ పిల్లలు అంటాను మీ ఎలా రైట్స్ ఉన్నాయి? ఏం తయారు చేశారు మీ పిల్లోడిని? మరి నా పిల్లోడు మీ తయారు చేయని పిల్లోడిని నా అనుకుంటా మరి ప్రాబ్లమా కాదా? నేను ఈ భూమి మీదకి వచ్చాను కాబట్టి నన్ను పెంచారు తల్లిదండ్రులు, అలాగే నేను పెంచాలని బాధ్యతగా 2 పిల్లలు వచ్చారు, వాళ్ళని పెంచుతున్నా. ఇది భగవంతుడి పిల్లలు నాకు రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు, ఐ డ్యూటీ అనేది కాకుండా మా పిల్లోడు ఏమైపోయినంటే మన షుగర్ బీపీలు రావడానికి కారణం ఏమైంది? నీ ఇల్లు కాని దాన్ని నా ఇల్లు అంటున్నావు, నీ పిల్లలు కాని పిల్లలేని నా పిల్లలు అంటున్నావు. అసలు ఈ దేహం నువ్వు కాదు అనుకున్నది నేను అంటున్నా. ఎన్ని నేలు వచ్చి ఇక్కడ నీకు? మనందరం కూడా ఇది విషయం. ఇది తర్వాత మనకి 2 తల్లులు, 2 మదర్స్. ఒకటి ఈ దేహం భూమి మీద రావడానికి మన తల్లి గర్భంలో నుంచి దేహం వచ్చింది. 2వ మదర్ ఎవరు? భూమాత. ప్రకృతి భూమాతను పుట్టించింది ఒక సృష్టి అంటుంది కదా. ప్రకృతి పంచభూతాలకు ఆధారమైన శక్తి ఉంది కదా, అది అమ్మ అంటున్నాను నేను. భూమాత అమ్మ కాదు. అంటే ఇక్కడ మనకి అన్న అమ్మలాగా భూమాత మనకి అన్నం ఇస్తుంది కాబట్టి అమ్మ అనుకుంటున్నాం. కానీ సూర్యుడు, చంద్రుడు, భూమి, పంచభూతాలని అన్నిటికీ ఆధారమైన ఒక శక్తి నడిపిస్తుంది, ఒక మ్యాగ్నెట్ నడిపిస్తుంది. వాటి మీద కూడా అన్నిటి మీద. పొద్దున 6 గంటలు లేవు, పిల్లలు పామాలంతా పొద్దున్న చీకట్లో వాళ్ళు పనులు చేసుకోవాలి, తినడానికి పనులు చేసుకోవాలి. సూర్యుడు పంపుతుంది అంత కరెక్ట్ ఆయన డ్యూటీ చేస్తుంది సూర్యుడు. మనం చేస్తాం లేదు కదా. 6 గంటలు అయింది, నువ్వు లోపలికి వెళ్ళిపో, వాళ్ళు కష్టపడి రెస్ట్ తీసుకున్నారు, పడుకోవాళ్ళు. అంటే చంద్రుడు వచ్చి చల్లగా వచ్చి చంద్రుడు అలా వచ్చి అలా చందుమామ అలా కూలికి వచ్చేస్తున్నాడు. నువ్వు కొంచెం ఒక 15 రోజుల తర్వాత కొంచెం లోపలికి వెళ్ళిపో, బయట మొత్తం ఆయన అడుగుతున్నాడు ఆర్డర్ అక్కడ. ఆ అమ్మ అంటే మీరు ఆ అమ్మ పేరు ఏ దేవుడి పేరు అని పెట్టుకోండి, మీరు జీసస్ అనుకోండి, అదే ఆత్మమ్మ. ఆ దేవుడి పేరు ఏమైనా పేరు పెట్టుకోండి, దాని పేరు
రాముడు అనుకోండి, కృష్ణుడు అనుకోండి, యువర్ చాయిస్. ఆత్మ మొదగా చేతి అమ్మ. అలాగా, థ్యాంక్ యూ అమ్మ. క్లాస్ పట్టండి. కాబట్టి మనం అందరం ఇదిగో ఇక్కడ నుంచి వచ్చాం కాబట్టి ఇక్కడికి వచ్చి ఈ దేహంతో వచ్చి సంసారంలో నుంచి, సమాజం నుంచి ఇలాగ సర్కిల్ వెళ్ళిపోవాలి. సముద్రం చూసారా, సముద్రంలో వాటరు ఆవిరయ్యి అలాగ మేఘాలకి వెళ్ళి పైన బాగా కురిసి జంతువులకి, పక్షులకి, నదులకి, మనుషులకి మనకి వాటన్ని ఉపయోగపడి మిగిలిన వాటర్ మొత్తం సముద్రం కలుగుతుంది. అది సైకిల్ చైన్. అట్లాగే భూమి మీద మనం వచ్చాం కాబట్టి భూమి మీదకి వచ్చినందువల్ల తెలిసి ఈ భూమి మీద మనం నమ్ముకొచ్చిన సంసారం, మనం నమ్మిన పిల్లలు, ప్రపంచానికి మనం చేయాల్సిన బాధ్యత చేసి ఇలాగా అన్నిటి ఉపయోగించిన తర్వాత ఆ చైతన్యం అలాగా మన సొంతం కలిసిపోతుంది. అంతే రిటర్న్. ఇది సైకిల్ చక్రం జరుగుతుంది. వీటిలో ఏది ఆపాలన్నా మనిషి దుఃఖమే వస్తుంది. ఏది మన చేతుల్లో లేదు అనే సత్యాన్ని. నమస్తే వంగా తల్లి. నమస్తే. బాగున్నారమ్మా? ఎవరు నీ పిల్లలు? లిగిస్తే మీ పేరేంటంటే, నా పేరు చుబ్బాయమ్మ, నా పేరు వెంకట్రావు, నేను పలానా ఏరియాలో ఉంటున్నాను. ఇట్లా మనం ఏమనుకుంటున్నామంటే ఈ పేర్లు ఇవన్నీ ఏమైపోయినాయి అంటే, మనకు ఒక ఆవుల మంద ఉండి అనుకోండి, వాటన్నిటి ఆవులా అంటే అవి పలక కాబట్టి పేర్లు పెట్టాలి, ఆవులు అన్నారు అంతే. ఈ మనుషులు మనకి ఎందుకు పేరు పెట్టారంటే, 10 మందిలో కూర్చున్నాం, ఓ మనుషులు అంటే అందరు తిరుగుతారని ఓ మనుషులా అన్నాం, అందరు తిరుగుతారు, అందరు ఇబ్బంది పెట్టకూడదని. మనకు కావాలని మనిషి ఎవరు సుబ్బాయమ్మ అన్నప్పుడు ఆ మనిషి తిరగాలి కాబట్టి ఈ పేరు సుబ్బాయమ్మ అని పెట్టారు. తిరగటానికి కోసమే తప్ప అది నువ్వు కాదు. నీ పేరు అనేది నా కోసం, నీ కోసం కాదు. ఎవరికి? మన కోసం కాదు, ఎదుటి మనిషి కోసం, ఎదుటి మనిషి పిలవటానికి కోసం ఈ పేరు. అర్థమైందా? నేను ఎవరు తెలుసా అంటే క్రెడిట్లు అన్నింటి వేసుకోవటమే. నేను ఎవరు తెలుసా? సుబ్బాయమ్మ. నన్ను అంటావా నువ్వా? ఎవరమ్మా నువ్వు? గాఢ నిద్రలో, బాగా గాఢ నిద్రలో వచ్చి నీ ఊరి పేరు, నీ ఆస్తులు, నీ ఇళ్ళు, నీ పిల్లలు ఎంతమంది వచ్చి అడుగుతాము. ఇక్కడ ఉన్నవాడు ఎవరు చెప్పగలిగితే వాళ్ళు నిజమైన మీరు. ఎవరైనా చెప్పగలుగుతారు ఇక్కడ ఎవరన్నా? గాఢ నిద్రలో మన ఊరు పేరు, మీ ఆస్తులు ఎంత ఉండే, ఎంతమంది మీ పిల్లలు. అప్పుడు ఏం చేస్తుందంటే మనలో ఉన్న ఒక చైతన్య శక్తి ఇలాగ దేహంలో నుంచి ఇక్కడలో కలిసిపోయింది. అక్కడికి వెళ్ళి ఛార్జీలు పెట్టుకొస్తున్నాం. ఏది మన సెల్ ఫోన్ ఛార్జర్ అవ్వగానే నైట్ నిద్ర స్లీపింగ్ అని తెలుసా? ఆత్మలోకి వెళ్ళి ఆత్మ అనే ఛార్జీలు పెట్టుకొని వచ్చి పొద్దున్న దేహం అనే సట్టేసుకున్నాం. అది ఎట్లాంటే చెప్పు. పోలీసు పొద్దున్న ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడమ్మా. పొద్దున్న ఇంట్లో నుంచి నేరుగా ఆఫీస్కి వెళ్ళి పోలీస్ స్టేషన్కి కాకి షర్ట్ వేసుకున్నాడు. షర్ట్ వేసుకోగానే ఆ ఫైల్ ఓపెన్ చేస్తాడు. కాకి షర్ట్ వేసుకున్నాడు. ఎస్పీ అన్నాడు. ఓపెన్ చేయగానే ఏది రేప్ కేసులు, ఎవరు దొంగ నూకారు, ఎక్కడ గొడవలు జరుగుతాయి, మొత్తం ఫైల్ మొత్తం చూస్తున్నాడు. షోన్స్ అని డ్యూటీ. సాయంకాలం 6 గంటలు అయింది. డ్యూటీ దిగాడు. ఈ షర్ట్ కింద తగిలిచ్చాడు. ఇంట్లోకి వచ్చాడు. ఇంట్లో రాగానే ఆవిడ ఏంటంటే ఎంత లేట్గా అయ్యారండి, పిల్లలు డ్యూటీ మారింది. ఆ డ్యూటీ మారింది. తిట్టుకున్నారు, డ్యూటీ మారింది. సంసార డ్యూటీలోకి వచ్చాడు. స్కూల్కి వెళ్ళాడా, చదివాడా, పిల్లోడు ఏమైంది, అమ్మ ఏమైంది, ఏం తిన్నావా, కొనుక్కున్నావా, ఈ డ్యూటీలోకి వచ్చాడు. ఇది కొంచెం యాక్ట్ చేశాడు. ఈ సట్టు వంగి తగిలిచ్చాడు. ఆత్మ సట్టు లోపలికి వెళ్ళాడు. ఇది ఇప్పుడు మూడో అదిగో దీంట్లోకి వెళ్ళాడు. అక్కడ ఈ ఊరు లేదు, నా పిల్లలు లేరు, నా డ్యూటీ లేదు, నేను లేదు. అది నిద్రపోయాం. అది నిజమైన ఇల్లు. పొద్దున్న లేచా ఎక్కడున్నాను ఇప్పుడు వేసుకోగానే దేహమనే సట్టు వేసుకున్నాను సుబ్బాయమ్మని. ఓహో పొద్దున్న ఆఫీస్కి వెళ్ళాలి, ఆఫీసులో రేపు తెల్ల కరెంట్ బిల్లు కట్టాలి, పిల్లడు చదువుకున్నాడు లేడా, ఈ సట్లో మాత్రం ఆలోచన వస్తున్నాయి. ఏంటి తిన్నాను అరగట్లేదేంటి, బాగా యవనంలో ఉన్న ముసలిదాన్ని అవుతుంది, అతని దగ్గర 2 చూసుకుంటున్నా, బాగా నల్లగా నీళ్ళు తెల్లగేని ఏంటి, డౌట్ అవుతుంది. సట్ వేసుకున్నా. ఈ దేహం అనే సట్టులోకి వచ్చినమ్మనే జీవతత్వం స్టార్ట్ అవుతుంది, జీవుడికి ఉన్న లక్షణాలు. కాబట్టి ఈ దేహం అనే సట్టు కొన్ని రోజులు డ్యూటీ. ఇది ఒక ఆఫీసర్కి 60 సంవత్సరాలు కదా, 60 సంవత్సరాలు వచ్చి తీసేస్తారు కదా, ఈ డ్యూటీ వేసుకొని
ఈ షర్ట్లో ఉన్న నాలుగు మట్టుకి నీకు కంపల్సరీ సంసారం గుర్తొచ్చుద్ది, సమాజం గుర్తొచ్చుద్ది, దేగ పాపులం గుర్తొస్తాయి. కాబట్టి ఇది షర్టు, కొంతసేపు ఉండే ఒక షర్టు అన్న సంగతి ప్రతి మనిషిగా గమనిస్తే పనితే ఈ షర్టుకి, ఈ 2 షర్టులకి 2 మైకులు ఇచ్చారు అక్కవాళ్ళు. మీరు వచ్చి రామలక్ష్మణ్ భలే మాట్లాడారు అనుకోండి, అన్నారు అనుకోండి, ఈ షర్టులకి ఇప్పుడు మైక్ని భలే మాట్లాడారు అన్నారు అనుకోండి, మీరు మైకు భలే మాట్లాడావమ్మా నువ్వు మైకు అంటారా? ఈ మైక్ని మీరు ఎవరన్నా? ఈ మైక్ వెనకేముంది? స్విచ్ ఉందా? కరెంట్ ఉంది. ఆ కరెంటే శక్తి, ఆ కరెంటే శక్తి. అదే చైతన్యం. ఫ్యాన్ తిరుగుతుంది, మైక్ మాట్లాడుతుంది, ఇది మాట్లాడుతుంది. అది కరెంట్ అయితే దీనికి ఒక కరెంట్ ఉంది, దీనికి ఒక శక్తి ఉంది. చెప్పి అమ్మని చెప్పేవే ఆ శక్తి. రాసుకో, గట్టిగా రాసుకో. వెళ్ళి మీ ఆయన మీద సట్టు పట్టుకుంది పో. నువ్వు ఏంటి ఒకరోజు పొగుడుతున్నావేంటి, ఒకరోజు తిడుతున్నావేంటి, ఏంటి? నేను ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? ఒకే మనిషిని కదా నేను, ఒకే రకంగా ఉన్నాను కదా. ఒకరోజు ఎందుకు పోయావు, ఒకరోజు ఎందుకు తిడుతున్నావు అంటే ఇప్పుడు అంటాడు ఆయన నాకే తెలియదు అంటాడు. అంటే దీనికుండా ఇదేంటంటే యాక్చువల్గా మేము కర్ణాటక, తమిళనాడు వెళ్ళి ఒక కోర్స్ చేసాం. 3 రోజుల్లో ముక్తి వస్తుందని ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. మాకు తమిళ తెలుసు కాబట్టి 3 రోజుల్లో ముక్తి వస్తుందంటే మేము 2 రోజులు ఎదుగుతున్నాము ప్లేస్లన్నీ, ఇంకా రావట్లేదు జ్ఞానం. 3 రోజులు ఏమొస్తుందని వెళ్ళేవాడికి కోయంబత్తూరులో క్లాస్ తీసుకుంటున్నారు. అక్కడ తీసుకున్న దగ్గర ఆ 3 రోజుల్లో తెలుసుకున్నది ఏంటి అని అంటే అనంతమైన ఒక మంచి పాయింట్. భగవత్ మిషన్ అని, భగవతయ్య అని చెప్పి తమిళ ఎట్లా కొట్ట కోయంబత్తూరు దగ్గర వెళ్ళి ఒక ఫారెస్ట్ లోపల ఈ కోర్స్ తీసుకున్నాం. 3 డేస్ కోర్స్. 3 రోజులు కోర్స్ అయిపోయింది. మా ముక్తి వచ్చిందని చెప్పాం. మా ఇంటికి ఫోన్ చేసాం ముక్తి వచ్చిందని. ముక్తి వచ్చిందన్న. సాలే రండి అన్నారు. మీ ముక్తి మీరు సాలరాలు రండి అన్నారు. అందుకని మీకు ముక్తి వచ్చిన సంగతి జనంతో చెప్పకండి, పురుగు చెప్తారు. మీకు అర్థమైందా? మేము మా వైపుడికి ఫోన్ చేసి, ఏమండి నేను 3 రోజులు ఎక్కడికి వెళ్తాను, కోయంబత్తూరు క్లాస్కి వెళ్తాను, 3 రోజులు ముక్తి వస్తాను. 3 రోజులు ముక్తి వచ్చేసింది అనగల వాడు పక్క నవ్వింది. అక్కడ తెలుసుకున్న సత్యం ఏంటంటే చెబుతా, మన మనస్సు అనే ఒక చైతన్యం అంటే లిక్విడ్ పదార్థం లాంటి అంటున్నాడు. లిక్విడ్ అంటే ఒక వాటర్తో సంబంధించింది. లిక్విడ్ అంటే ఐడియా ఉందా? అర్థం కదా. ఆ వాటర్ ఏంటంటే ఆ లిక్విడ్ పదార్థం ఏంటంటే జగ్గులో పోతే జగ్గు ఆకారం వచ్చుద్ది, గ్లాసులో పోతే గ్లాస్ ఆకారం వచ్చుద్ది, జగ్గు పాతాకాలం వచ్చుద్ది. మన లోపల ఉండే ఒక మనస్సు అది నిరంతరం మారుతూ ఉండే దాని స్వభావం. అందుకనే మనకి ఆనందం, దుఃఖం, సంతోషం వస్తుందంటే దానికి గుణమే మార్పు చెందే స్వభావం. అక్కడ మేము తెలుసుకున్న చిన్న రహస్యం ఏంటంటే గ్లాసులో పోసిన వాటరు జగ్గులో పోసినప్పుడు వాటర్గా ఉంటే జగ్గులోకి వాటర్ అవుతుంది. ఈ గ్లాసులో ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నామంటే నేను అని చెప్పి ఒక రాగం పెంచుకున్నది. అది పిల్ల మీద కావచ్చు, తల్లి మీద కావచ్చు, ఆస్తి మీద కావచ్చు, రాగం పెంచుకున్నావు చూడు. ఏదైతే ఇంట్రెస్ట్గా ఉంటుంది చూడు, నీ ఆస్తుల మీద, నీ దేహం మీదో లేదా నీ నగల మీద ఉంటుంది కదా, అక్కడ నేను అని చెప్పి ఆ రాగాన్ని జగ్గులో పోసినప్పుడు జగ్గు కావట్లా, అది ఐస్ లాగా మారుతుంది, కట్ అయిపోతుంది. ఎప్పుడైతే రాగం పెంచుకున్నావో వాటర్ కట్ అయిపోతుంది. అర్థమైందా? అది జగ్గుకు చెట్టు అవట్లా, ఏది కట్ అయిపోయింది కదా, వాటర్ అయితే దీన్ని మారేది. అప్పుడు మేము తెలుసుకుంది ఏంటంటే దాని గురించి మేము ఎక్కడ మనకు అర్థమైంది, యవనంలో చిన్న బాలుడుగా ఉన్నాం, చిన్న ఆడుకున్నాం, సరదాలు చేసాం, యవనానికి వచ్చాం. యవనంలో 4 మాటలు తిన్నాను, గోడలు దూకాను, నేనంటే ఎవరు తెలుసు అన్నాను, పల్టీలు కొట్టి నేను చేశా. ఆ నుంచి వృద్ధాప్యకి వస్తుంది. ఇది 3: బాల్యం, యవనం, వృద్ధాప్యం. ఇప్పుడు మనకేం చేస్తున్నామంటే యవనంలో ఫిక్స్ అయిపోయావు, అక్కడ నీకు అసలు ఇంట్రెస్ట్గా ఉంది, బాడీ బాగా కోఆపరేట్ చేసింది కదా, అన్నింటిలో తినేదాంట్లో అన్నింటిలో ఉంది కదా. ఇప్పుడు వృద్ధాప్యకి వచ్చినప్పుడు ఈ గుర్తు పెట్టుకుంటున్నాడు, ఏది ఆ టైంలో 4 మాటలు తినేవాడండి. తిన్నావు పర్లేదు, మారిపోవాలి పాత్ర అంటే నేను గోడ దూకానండి. పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు చెబుతుంటారు, మనిషి నువ్వు యవనంలో నుంచి వృద్ధాప్యం అనే జగ్గులోకి మారలా. అది మనకి ఎక్కడ షుగర్ బీపీలు వస్తున్నాయి ఎక్కువ. బాల్యాన్ని యాక్సెప్ట్ చేసావు, యవనాన్ని యాక్సెప్ట్ చేసావు, ఆనందంగా ఉంది, సాక్షి నేను ఎవరు తెలుసు అన్నావు. అదే యాక్సెప్టేషన్ వృద్ధాప్యం ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు? అది ఎక్కడొచ్చింది? అడగంలే
నన్ను ఆ టైంలో అందరూ పలకరించేవాళ్ళు అంటే నేను పలకరించట్లేదు. మేము పెరుమూళ్ళు మేము మాకు ఊరి పేరు చెప్పొద్దులే, కర్నూలులో మేము ఒక శాతకి వెళ్ళాము. వెళ్ళేవాడు మీటింగ్ జరుగుతుంది, 2 లేడీస్ సపరేట్గా వచ్చారు. మీతో సపరేట్గా మాట్లాడాలంటే క్లాస్ అయినా మీతో మాట్లాడాలా రామలక్ష్మి అన్నారు. అమ్మ మాతోడు మాట్లాడాలని అంత పెద్ద తెలియగలవడం కాదే, సరే పర్లేదు అని మా మనసులో అనుకుని అడుగుతా అనలేదు. కూర్చున్న తర్వాత వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక ఆవిడ కలెక్టర్, ఒక ఆవిడే డిప్యూటీ కలెక్టర్ ఏదో అంట, ఇద్దరు సపరేట్గా వచ్చారు. ఒక నిద్ర పట్టలేదు అసలు ఏంటి అని అడిగారు. పాపులు వింటామని అడిగాము. మీ పాపులు ఏంటి, కారణం కలెక్టర్ పోస్టులో ఉంటే ఆస్తులకి కీర్తికి ఇప్పుడు బాగానే ఉన్నట్టు మీ ఆస్తులు లోపం అంటే లేదు, అంతా బాగానే ఉందండి, నిద్ర పట్టలేదండి, పిల్లలు బాగానే ఉంటారు, అంతా బాగానే నిద్ర పట్టలేదు, ఏంటమ్మా ప్రాబ్లం అన్నా. ఏం లేదు, ఇంట్లో ఊడిసే పని మనిషి కూడా మా నమస్కారం పెట్టట్లేదు. నేను కలెక్టర్ ఉన్నప్పుడు అయినప్పుడు నేను అందరు కారు దింగలు అందరు నమస్కారం పెట్టేవాళ్ళు, వెల్కమ్ చెప్పేవాళ్ళు. ఊరు పట్టించుకోవట్లేదు. ఓహో, కలెక్టర్ అని జాబ్ దిగి ఛానల్ అయిపోయింది, కానీ బతుకుతున్నావు అనేది ఆమె బట్టి క్యాప్ లో దిగలేదు. గవర్నమెంట్ రిటైర్ చేసేసింది వాళ్ళని, గవర్నమెంట్ రిటైర్ చేసింది. ఫ్యామిలీలో నువ్వు కలెక్టర్ అయ్యి రిటైర్ అయిపోయావు, పక్కన కూర్చోమన్న వాళ్ళు అందరూ రిటైర్ చేశారు, కానీ నేను రిటైర్ అవ్వాలా. కానీ ఈవిడ ఆ మర్యాదలు కలెక్టర్ని నా గౌడు పట్టించుకోవట్లేదు. పాయింట్ అర్థమైంది, ఎక్కడ పాయింట్ అర్థం చేసుకోండి మీరు, అర్థమైందా? ఇప్పుడు మేము ఫైట్ మాస్టర్లు ఏదో మాట్లాడుతున్నాం, 2 క్యాబులు పెట్టించారు. కొన్నాళ్ళ తర్వాత మమ్మల్ని మీ స్టేజ్ మీద ఎందుకు పిలుస్తారు? నేను అదే పొల్లుడిపోయి అంటాను, నేనేమో మర్యాద తీసి పిలుస్తారా మీరు అడుగుతాను, నిజం మాట్లాడాలంటే ఎందుకు పిలుస్తారు అంటే మీ మాటలో నీకే అర్థం కావట్లేదండి, మాకేం అర్థం అంటారా లేదా? మేము కేరపరలు నడుస్తూ నిన్ను చేసుకుని నడుస్తుంటా దూరం పెట్టుకుని చేసుకొని కేబీఆర్ పర్లు ఈ మార్నింగ్ వాకింగ్ చేస్తుంటాం. టక్ చేసుకున్నాడు చిన్న దూనో పెట్టుకుని చిక్క దూకుంటా ఇలా మన మనుషులు దూకుంటూ వెళ్తున్నాడు. అప్పుడు ఆయన చూసి నవ్వు వచ్చింది. ఓహో అడిగావు ఎవరు సార్, ఏం పని చేస్తాడు దారుణం? సో ఎక్స్ ఆఫీసర్ నండి అన్నాడు. ఎక్స్ జడ్జి అంట ఆయన. మరి అన్నాడేం సార్, రిటైర్డ్ అయిపోయి ఛానల్ అయిపోయింది, ఇంకా క్యారెక్టర్ నీకు దిగలేదా? మన పాపులో ఏమైపోయిందంటే ఈ పదవులన్నింటి మీద మనం ఒక ముద్ర వేసుకొని అటు సాగేసుకొని ఎవరిని అడగండి, ఉద్యోగస్తులు ఎవరిని అడగండి, ఎలా మీరు ఎవరండి అంటే ఎవరైనా ఒక మనిషినేనండి. నేను మనిషిని ఎవరన్నా చెబుతాను, మీకు ఎవరన్నా చెబుతారా? మీరు ఎవరన్నా అనుకో నేను మనిషినండి ఎవరన్నా, రియల్ క్యారెక్టర్, అది రియల్ క్యారెక్టర్. అండ్ సో ఎక్స్ ఆఫీసర్ నండి. మేము ఒకరోజు ఇదే కేఆర్పాల్ నడుస్తున్నాం, మేము జనరల్గా బుక్స్ పెద్ద చదవము, మహాభారత రామాయణం చదివి అంత కెపాసిటీ లేదు, చదువు ఏలుముద్రగాళ్ళని అంత అభిప్రాయం చేస్తూ ఉంటాం. కేబీఆర్ వారు నడుస్తూ ఉన్నాం, అంతా అక్కడ కొంచెం కలెక్టర్స్ పెద్ద నడుస్తూ ఉంటారు. నడుస్తుంటే కొంతమంది ఎదురు రాగానే నమస్కారం పెడుతున్నారు, మాకు నమస్కారం పెడుతున్నారు. మేము కొంతసేపు నమస్కారం పెడుతూ వెళ్తున్నాం. అప్పుడు కొంచెం చట్టు ఎగరేసుకొని పెద్ద నమస్కారం పెడతానంగానే కొంచెం అని ఫీల్ అవుతున్నాం. కొంచెం దూరం వెళ్ళాక డౌట్ వచ్చింది, మనకంత అంత సీన్ లేదు, పెద్ద వాళ్ళు మనకు గుర్తుపట్టలేదు, ఇల్లు నమస్కారం పెడుతున్నారు ఏంటి అని డౌట్ వచ్చింది. అలా కొంచెం వెనక్కి తిరిగి చూస్తే ఎక్స్ హోమ్ మినిస్టర్ గారు జానారెడ్డి గారు నడుస్తున్నాడు. ఆయనకి పెడుతున్నారు, ఆయన పెడతాయి, నేను గర్వంగా అంటే వెళ్తున్నా. కొంచెం డౌట్ వచ్చి కొంచెం ఎటు చూస్తే ఆయన ఇది. అప్పుడు వాళ్ళు అనగలే గిల్టీగా. అట్లాగనే మాకు డౌట్ వచ్చింది. సినిమాలో ఆడియో ఫంక్షన్ రోజు ఎన్టీఆర్ గారు వీళ్ళంతా అరవిష్ అమ్ముతారు, రామ్ లక్ష్మణ్ సూపర్ ఫైట్స్ అనగలనే అది ఎలా చూసాం. అయింది సూపర్ ఫైట్ నన్ను అన్నాడు అనుకోండి, ఇంకోళ్ళు అంటారు ఈ ఎదవ ఫైట్ తీసి అనగా అది నాది. అందుకని తెలియగా మేమంటున్నాడు సూపర్ అనగల అయింది, తప్పు ఏమంటే మాది, మా తప్పు ఏమంటే మాది. కరెక్ట్. ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు మాట్లాడామమ్మా, మీకు ఏమైనా మంచిగా మాట్లాడామనుకుంటే క్రెడిట్ గోస్ టు భగవంతుడిది. ఏదో తెలియక అపసూరుడు మాట్లాడాము, అది ఎవరిది? నాది కదా. మరి ఆయన తప్పు ఎందుకు మాట్లాడు? భగవంతుడు మాట్లాడ కదా మీకు. మరి తప్పు ఏదైనా మాట్లాడంటే నాది కదా. మరి ఆ తప్పు నా క్రెడిట్ నాది, అప్పుడు మంచి క్రెడిట్ ఆయింది. మనం ఏం చేస్తున్నాము, దేవుడు గారు మీరు ఉంటే మాకు కష్టాలు ఎందుకండి అంటున్నారా లేదా చాలామంది. దేవుడే ఉంటే మాకు కష్టాలు ఎందుకు ఉంటాయండి. ఇప్పుడు ఏంటంటే ఆయనే దేవుడు సంగతి మర్చిపోయటం వల్ల. అంటే ఎట్టంటే ఒక రాజు కొడుక్కి
రాజ్యాన్ని పట్టం కట్టాలని రాజ్యాన్ని చూసి రామని పంపించంటారు. యాత్ర గుర్రాన్ని ఇచ్చి అతను పంపించి కొంతమంది భటులను పంపించి వెళ్తున్నప్పటికీ రాజుగారు కొడుకు వెళ్తున్నప్పటికీ వాళ్ళందరూ నమస్కారం పెట్టడం గుర్రాలు రాజుగారు కొడుకు చాలా మంది కరెక్ట్ అయిన మెసేజ్ అంటే చెప్పట్లేదు, కరెక్ట్ అయిన విషయం, కరెక్ట్ అయిన అతను ప్రపంచం తెలుసుకోలేకపోతున్నాడు. అప్పుడు నాన్న దగ్గరికి వచ్చి, నాన్నగారు ఇట్లా రాజు కొడుకు నేను వెళ్తాను, అందరు నా మర్యాద ఇస్తున్నారు, అసలు ప్రపంచంలో ఏం లోటుపాటుదో నాకు తెలియట్లేదు. అప్పుడు రాజు ఒక ఐడియా ఇచ్చాడు, ఆయన ఒక మంచి పని చేయి, రాజు కొడుకుని వదిలేసి ఒక కిరీటాలు గుర్రాలు రాజ్య రావా అనే అవసరం లేదు, ఒక పనివాడుగా తలపాక చుట్టుకొని ప్రపంచంలో ఎల్లు అని పంపించాడు. వెళ్ళాడు, చూస్తున్నాడు, ప్రపంచంలోకి వెళ్ళాడు, కష్టాలు తెలుస్తున్నాయి, బాగానే ఫీల్ అవుతున్నాడు. అక్కడ ఒక అమ్మాయి వచ్చింది, పని మనిషి భలే పని చేస్తామంది, చూసాడు, లవ్ చేసాడు, పెళ్లి చేసుకున్నాడు. ఈ రాజు అనగా మర్చిపోయాడు. 2 పిల్లలు పుట్టారు. ఇప్పుడు రాజు పంపిస్తాడు జనానికి, మా కొడుకు పంపించిన ఎక్కడ తిరుగుతాడు కదా, ఎక్కడ భార్య లేనాడు చేసుకున్నాడు, పొద్దులు కష్టపడుతున్నాడు, రాజు వేషం పోయింది, మొఖం నల్లబడిపోయింది, పనులు చేస్తున్నాడు. అట్లా ఫైటింగ్లు చేస్తూ ఉన్నాడు. రాజు ఇబ్బందులు పడుతున్నాడు, నా కొడుకు అనేవాడు ప్రపంచాన్ని పంపించిన తిరిగి రాలేదు. అక్కడ ఎవడు బాగా పనిచేస్తున్నాడు అంట, ఒక ఆయన క్రోడు బాగా విశ్వాసంగా ఉన్నాడంట. పిల్లలేరు కదా రాజుకి, ఎట్లా అసలు నా దగ్గర పెట్టండి అనుకున్నారంట. అప్పుడు ఆ పిల్లోడు, తప్పిపోయిన పిల్లోడు మళ్ళీ రాజు దగ్గర పర్యటనగా వచ్చాడు. ఇతను నమ్మకంగా పనిచేస్తున్నాడు. ఇతనేమనుకుంటున్నాడు, ఇలాంటి వాడు నాకు కొడుకుగా ఉంటే ఎంత ఆనందం. ఆ పిల్లోడు ఏమనుకుంటున్నాడు, ఈ రాజుకి నేను కొడుకుని అయితే ఎంత ఆనందం. మనం అందరం కూడా మీకు అర్థమైంది కథ ఎందుకు చెప్పాను. మీరంతా రాజకుమారులు, మీరు రాజులు, మనమంతా మీరు మర్చిపోయి ఆయన ఏదో ప్రపంచం మీదకి భగవంతుడు అదే సరదాగా వెళ్ళి ఎంజాయ్ చేశారండి. మీరు ఆలోచిస్తూ పంపిస్తే నేను నాకు 2 పిల్లలు పత్తిజీ గారు అలా చక్కని ముట్టే కొట్టి, నువ్వు పనోడు కాదయ్యా, నువ్వు యజమాని అని చెప్తా అంటే ఇక్కడ కూర్చోలేదు. ఇప్పుడు మనం అంతా ఏంటంటే ఆత్మస్వరూపులం కాబట్టి ద కింగ్ ఆఫ్ ద లీడర్స్. మానవుడు జీవుడు అంటే మనిషికి మించింది ఇంకేమన్నా ప్రపంచంలో చెప్పండి, మీరు ఏమనుందా? అలాగే పెద్ద స్టార్ హాస్పిటల్ హైదరాబాద్లో స్టార్ హాస్పిటల్స్ ఏజీలు జీజీలు ఏటుకుండే ఎవరికుండే? ఏ పక్షులకి కానీ జీవరాశులకు కానీ ఏమన్నా స్టార్ హాస్పిటల్ ఏమైనా ఉన్నాయా? షుగరు బీపీలు ఏమైనా అట్టుకుండయా? మరి అన్నింటి తెలియగలవాడు నీకే ఎందుకు ఉండే అమ్మా? కొంచెం తెలివి ఎక్కువైంది. ఏమైందంటే కొంచెం తెలివి ఎక్కువైంది. మన అందరు పాపులు ఏంటంటే మనం తెలుసుకోవాల్సిన దానికంటే ఎక్కువ తెలుసుకున్నాం, తినాల్సిన దానికంటే ఎక్కువ తిన్నట్టుగా. అర్థమైంది మనకి, ఇక్కడ ప్రాబ్లం వచ్చింది. అందుకని ఈ రోజు నుంచి తెలుసుకున్న నాటిని మర్చిపోతే చాలు, మీరే భగవంతుడు. జ్ఞానులు ఏది మర్చిపోవాలి? నేను దేహంలో సంగతి మర్చిపోయాను, జ్ఞానివి. నాకు 2 పిల్లల సంగతి మర్చిపోయి ప్రపంచం అంతా వసుదేవ కుటుంబం అన్న సంగతి గుర్తుపెట్టావు అనుకో, నువ్వు జ్ఞానివి. నాకు 2 ఎకరాలు ఉన్నాయి, నాకు 2 ఇళ్ళు నా సంగతి మర్చిపోయావు అనుకో, అంతా నాదే. కాదండి, మనం ఊరికి అడుగుతున్నాం, నా 10 ఎకరాలు ఒక 100 ఎకరాలు ఉందనుకోండి, మనం తెలియకుండా ఎంత ఉందా 100 ఎకరాలు అంటున్నాము, ఈ భూమి అంతా నాది అనుకోండి. ఏమైంది ఇప్పుడు మీకు అడుగుతున్నాను నేను. మేము అనుకుంటున్నాం, మేము అనుకోమని పదే. ఈ ఆకాశం అంతా నాదే, ఈ సముద్రం అంతా నాదే, వీటిపై యజమాని నేను. అర్థమైందా? ఈ ప్రపంచం అంతా నా కుటుంబమే. కాదు, ఈ మాట మా భార్య దగ్గర అంటే అది కూడా అన్నాను కదా, మీ అంత పిచ్చోళ్ళు వేయాలి అంటుంటుంది మా ఆవిడ. అందుకనే ఏం చేస్తానంటే నా మిత్రులారా, కొన్ని సత్యమైన విషయాల్ని తెలిసినా మేం చేస్తున్నామంటే కొన్ని తెలియనట్టుగా ఉండాలి, కొన్ని చోట్ల చూడనట్టుగా ఉండాలి, కొన్ని చోట్ల ఇంటానికి చెవులు లేనట్టుగా అట్లా ఉండాలి, కొన్ని చోట నడవడానికి కాళ్ళు లేనట్టుగా కూర్చోవాలి. అప్పుడు నువ్వు ఆత్మచిత్తి తెలుసుకుంటావు. అన్నిట్లో ఏలు పెట్టి
ఆడట్ట ఈడిట్ట, వాడు అట్టకుండా నల్లగొండ ఇటు తెల్లగొండాడు. సుబ్బాయమ్మ ఎలకాయమ్మ కారులో ఉన్నాడు, నా కారు లేదు, 10 ఇల్లు ఉండే నాకు ఇల్లు లేదు. ఇట్లా ప్రతి దాని మీద ప్రపంచం మీద ఫోకస్ చేసి 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 ఆత్మ ఫోకస్ అలసిపోయి కూర్చున్నా. మీకు మా ధన్యవాదాలు, మీ అందరికీ ధన్యవాదాలు. అలసిపోయాం పరిగెత్తి. నేను పరిగెత్తను. ఎక్కడ పరిగెడతావు నువ్వు? ఎక్కడికి వెళ్తావు? ఎంత దూరం పరిగెడతావు? పరిగెత్తున్నా చూస్తున్నాం మనం. నా ఇష్టంగా ఏది ఉందో దాన్ని చూస్తా. ఎంత ఉందో అదే ఆనందం. నాకు ఎలాంటి దేహం ఏ వయసులో ఉన్నాను అదే ఆనందం. ఎలాంటి మా ఆయన ఏ చీర కొని పెట్టినా అదే ఆనందం. ఒకటి కొంటే ఒకటి చందనా బెత్తలు ఫ్రీ అన్నప్పుడు ఓహో అక్కడికి వెళ్తున్నాము చూడు, అది దుఃఖం. ఇలా మొన్న నాకు అడిగింది ఒక ఆవిడ మీటింగ్ చెప్తున్నప్పుడు, ఏమండే నేను ధ్యానం చేస్తున్నాను, ధ్యానం చేస్తున్నాను, చిన్న జ్ఞానం వచ్చినట్టు నాకు ఎట్లా మాకు తెలియాలి? డౌట్ మీకు కూడా ఉంటుందిగా, నిజమే కదా? మీరు ధ్యానం చేస్తున్నాం కాబట్టి జ్ఞానం వచ్చి ఎక్కడ తెలియాలి మీకు? అటు మనకి స్కూల్ చదువుకున్నప్పుడు క్వార్టర్ ఎగ్జామ్స్, హాఫ్ ఎగ్జామ్స్, ఫుల్ ఎగ్జామ్ పెడతారు కదా, అట్లా మీరు మిమ్మల్ని ఎగ్జామ్ పెట్టుకోవాలి కదా. రాసుకోండి, ఎగ్జామ్ పెడతారు, రాసుకోండి. వైజాగ్ రోజు ఈరోజు మంచి ఫంక్షన్కి, తెలిసిన ఫంక్షన్, పెద్ద ఫంక్షన్కి మీకు నచ్చిన చీర, 10,000 రూపాయల చీర చందనా బెత్తలు ఒకటి ఉండగా కొనుక్కొచ్చి పెట్టుకున్నారు. ఆ ఫంక్షన్ కట్టుకెళ్ళారు. ఆ వెళ్ళి ఫంక్షన్లో టక్క 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 నడుస్తున్నావు. వెళ్ళాము. ఎక్కడ కొన్నావు? సుబ్బాయమ్మ సూపర్ భలే ఉంది చీర అనగలే. ఇది చందనా బెత్తలు ఒక్కటే ఉంటే తీసుకున్నాను. అలాగా ఫీల్ అయ్యావు. జెంట్స్ కూడా షర్ట్ వేసుకున్నా, ప్యాంట్ వేసుకున్నా. అర్థమైంది కదా? ఇంకో ఫంక్షన్కి ఇలాంటి ఫంక్షన్ ఇంకోటి వచ్చింది. దబక్కని ఆయన బీరువా తాళం వేసుకొని వెళ్ళిపోయాడు ఏ ఊరు. పనిమేడు కోసం ఒక చీర పక్కన పెట్టా. ఫంక్షన్కి వెళ్ళాలి, వాళ్ళు అనుకోతే వాళ్ళు తప్పు అనుకుంటారు. ఆ పనిమేడు చీర కట్టుకున్నా. నువ్వు ఈ 10,000 రూపాయల చీర కట్టుకున్నప్పుడు టక్క 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 జనాలు ఎలా నడుస్తూ వెళ్ళావో, ఈ పాత చీర కట్టుకున్నప్పుడు కూడా అలా నడుస్తున్నావా నువ్వు? జనం మధ్య కొంచెం అలా ఒదిగి ఇలా సైడ్లో నుంచుంటున్నావా? అప్పుడు ఒక ఆవిడ వచ్చింది, అరే ఈ చీర నీకు మ్యాచ్ అవ్వలేదక్క, ఈ చీర ఎందుకు కట్టుకొచ్చావు అంది. నాకు నేనే మ్యాచ్ అవ్వలేదమ్మా, ఇంకా చీర మ్యాచ్ అవుతుంది. ఇంకా నేనే భగవంతుడికి నేను మ్యాచ్ అవ్వలేదు. ఇంకా ఇక్కడ తిరుగుతున్నాను నేను, ఇంకా భగవంతుడు మ్యాచ్ అవ్వలేదు నేను. ఈ చీర మ్యాచ్ నాకెంత? ఇప్పుడు మీ ధ్యానంలోకి వచ్చినప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు కొత్త చీర కట్టుకున్నప్పుడు మీ బాడీలో సెల్స్ యాక్టివ్ ఎలా చక్క నడిచావో, పాత చీర కట్టుకున్నా అదే నడక నడిచేవంటే నీకు జ్ఞానం వచ్చినట్టు. అదే అర్థమైందా? మీరు టెస్ట్ చేసుకోండి, మేము చెప్పం. మనసు అదే దాని ఏంటంటే ఒక మేము జోక్గా చెప్తున్నాము. అదే ఎలాంటి స్థితిలో అంటే దేహం ఏ రుకుమతి లేకుండా ఉన్నప్పుడు ఎలా ఉండాలో, దేహంలో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా అదే స్థితిలో. అది నిజమైన ధ్యానం. మనకి కీర్తి సంపద ఏదో మనకి కలెక్టర్ ఉన్నప్పుడు అందరూ అవసరాలు పెట్టినారు, లేదంటే అంత దుఃఖం ఉందో, కలెక్టర్ పదవి తీసేసినా కానీ నేను కలెక్టర్ అన్నా నమస్కారాలు లేకపోయినా, పొగుడు లేకపోయినా, కారులు లేకపోయినా నా మనసు ఆనందంగా ఉందో అది నిజమైన స్థితి. ఇవన్నీ స్థితులు ఏంటంటే పోస్టులు, పదవులు అన్ని కూడా వచ్చిపోయాయి. సముద్రం అల్లాగా వచ్చిపోవడం, నీ బాల్యం, నీ యవనం, నీ ఆస్తులు, నీ పేర్లు అలా ఎలాగా కాబట్టి పొగడం తిట్టగలి అలా ఊగి 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 పొగిడినప్పుడు ఆహాహా అని, తిట్టినప్పుడు ఊహు అని ఊగి ఊగి కుసులు కదిలిపోయి లాస్ట్లో ఎందుకు నీ దుఃఖం వస్తుంది? కింద పిల్లర్ స్ట్రాంగ్ లేదు, కుసులు కదిలిపోయి కుసులు కదిలి స్ట్రాంగ్ లేదు, ఆత్మ నుంచి దూరం అయిపోయి కుసులు కదిలి అంటారు. ఒక గుంద నాట్యము అటు ఊగింది ఇటు ఊగింది. రాగం దేశం నేనెవరు తెలుసా? నేనా? వాడు మంచోడు, వీడు చెడ్డోడు, నేనే తెలుసా, నాకు ఆశ నన్ను పడుచుకోలేదు ఊగి. పిల్లప్పుడు క్లైమాక్స్లో ఇల్లప్పుడు ఒకళ్ళు వృద్ధాప్యం దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏంటంటే వాళ్ళందరూ కూడా మాస్టర్స్ కాబట్టి ఈ ఊగులాటకి దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోమంటారు పెద్దలు. ఊగ కాకండి దీపానికి, పొగిడేరా. నేను ఈ పిల్లర్ని
రామలక్ష్మణ సూపర్ అనండి, ఇవ్వకొద్దు అనొద్దు, అలా పోయారా నవ్వండి, తిట్టారా అలా ఉండండి. మెత్తగారు వచ్చింది అనుకోండి, ఏమంటే ముసుసుదానంది నిన్ను, నేను అందరూ బలి వచ్చాడు అన్న నన్ను ముసుదాను అంటావా అని కోపంతగా నీకు, కరెక్టే కదా. ఒక నాటకాలు మెత్త కోళ్ళలో ఒక క్యారెక్టర్ వేశారు నీకు, డైరెక్టర్ మెత్తగారు ఏం చెప్పారు, కోళ్ళలో నువ్వు అమ్మ నువ్వు రాటు నా కోళ్ళలో దేవతలాగా అమ్మ అని డైలాగ్ ఇచ్చాడు డైరెక్టర్. ఆ డైలాగ్ మర్చిపోయి ముసుసుదానా నీకు బుద్ధులని తిట్టింది, కట్ 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 డైలాగ్ మర్చిపోయి నాపడి నువ్వు కోపం వస్తే నవ్వు వస్తుంది నీకు, కోపం ఎందుకు నవ్వు వచ్చింది కదా, డైలాగ్ మర్చిపోయింది కదా, నువ్వు బాగా పొగడమని నువ్వు అత్తకి డైలాగ్ ఇచ్చారు, అర్థమైందా. నిజీతుల్లో రా నువ్వు, నీకు మెత్త వచ్చింది, నీకు బుద్ధి లేదా ఉంది, మత్తగారు డైలాగ్ మర్చిపోయింది పాపం. ఇప్పుడు కోళ్ళగా నువ్వు వచ్చావు, ముసల్దాన నీకు బుద్ధి లేదా అన్నావు, మా కోళ్ళ డైలాగ్ మర్చిపోయింది, బుద్ధి లేని దాన్ని అయితే బంగారు లాంటి కొడుకు నీకు ఎందుకు ఇస్తాను, మా కోళ్ళ డైలాగ్ మర్చిపోయింది. కింద కోపం ఎందుకు వస్తుంది నీకు, మీ ఆఫీసులో మీరు జెంట్స్లో స్టూపిడ్ అన్నారు అనుకోండి, మా ఎండి డైలాగ్ మర్చిపోయాడు. భూమి మీద ఎవరు తప్పుడోళ్ళు ఎవరు లేరు, భగవంతుడు స్టూపిట్ని పుట్టించాడు కదా ఆయనకేం పని, భగవంతుడికి ఏమన్నా స్టూపిట్ని పనికి మనల్ని పుట్టించడానికి ఆయన పని లేదు ఆయనకి. మరి నువ్వు స్టూపిట్ అంటే నేను స్టూపిట్ అంటే అవుతాను, డైలాగ్ మర్చిపోయాడు అతను, డైలాగ్ మర్చిపోయాడు, మీ కోపం వస్తుందా. మావిడి గారు ఒకరోజు సీరియస్గా మేము మా ఆవిడ గారు మీతో శరాక తీసుకున్నాం, ఆ టెక్నిక్ వాడుకుని మీరు ఉంటే హ్యాపీగా ఉన్నాం, మా ఇద్దరు శరాకత్తు. నీ కోపం వస్తే నీ ఫస్ట్ ఎవరు కోపం వచ్చిందంటే కోపం అన్నాడు సైలెన్స్ ఉండాలి, తిట్టినంత సైలెన్స్గా తిట్టు తిట్టు తిట్టు, నా కోపం అయితే నువ్వు సైలెన్స్గా ఉండాలి. గొడవలు లేవు, హ్యాపీగా ఉన్నాము, గొడవలే లేవు. గొడవలు ఎందుకంటే మీరు ఎప్పుడు మీ ఆయన కానీ మీ భర్త కానీ మీ ఆవిడగా తిడుతుంది అనుకోండి, తిడతాంటే నువ్వు ఎంత అందంగా ఉంటారు అంటే తిడతా కూడా ఎంత అందంగా ఉంటారు మీరు అని తిడతాడు, పొగడండి ఎన్ని వాళ్ళు తిడతాడు మిమ్మల్ని అనాలి. ఇప్పుడు రాగలు నువ్వు ఇంటికి రాగలని మ్యాన్ తిట్టావు అనుకోండి నువ్వు, అప్పుడు మ్యాన్ అనాలి, పాప ఇంట్లో ఒక 4 గోళ్ల మధ్యన ఉండవు నువ్వు, పని మండి తీరు ఊరుకోదు కదా, నన్ను తిట్టగా ఎవరితో తిట్టు అనాలి నువ్వు. ఇప్పుడు మ్యాన్ వచ్చాడు చూపిట్ అంటే వచ్చాడు ఆఫీస్లో ఆడబడి బయటికి వెళ్ళి వచ్చి, ఏమండి ఆఫీసులో ఎవరిని తిట్టే వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు, తాలుబొట్టి కట్టేవాడు తిట్టండి. ఎందుకంటే మనకు తెలియకుండా ఎమోషన్లు ఉంటాయి కొన్ని. మరి భార్యను తిట్టగా భార్యను తిట్టి ఎవరిని తిడతారు, ఎవరిని తిట్టి ఊరుకుంటారా, మిమ్మల్ని ఎవరిని తిట్టి ఊరుకుంటారా. కాబట్టి మనకు అంతే, ఎందుకంటే మనం తెలుసుకోవాల్సింది మేము చాలా తెలుసుకున్నాం. మా భార్యను చూస్తే ఎక్కువ కోపం వస్తుంది, నా మావిడి కూడా నా మీద కోపడదు. ఎందుకంటే ప్రపంచంలో అందరికంటే కూడా భార్య భర్తల్ని తిట్టుకుంటానికి కోపడటానికి అంత సన్నిహిత దగ్గరుండే హక్కు వీళ్ళిద్దరికే ఉంది. పిల్లోడు మావిడ మా పాప ఎన్నపోయినా నన్నే తిట్టుద్ది, సహజం అనమాట, మీ అందరూ జరిగాయే. అంటే అంత అది చాలా వరం అనమాట, అది మన తప్పు కాదు. అది మేము మాకు 60 సంవత్సరాలు వచ్చినా ఏమి హ్యాపీగా ఉన్నామంటే కొన్ని తెలిసినా తెలియనట్టు, కొన్ని చూసినా చూడనట్టు మేము అంటుంటాం. అప్పుడు మేము కొత్తగా ఫైట్ మాస్టర్ అయినప్పుడు రైట్ లెఫ్ట్ అనేవాళ్ళు, మేము చదువుకోలేదు, ఏళ్ళు ముద్ర రైట్ లెఫ్ట్ తెలియదు, కెమెరాకి రైట్ చూడండి లెఫ్ట్ చూడండి అనాలి, మేము లుక్కు రైట్ తెలీదు అనగలే, మాకు రైట్ వెళ్ళగాలి కెమెరా దగ్గరికి వెళ్ళేవాడు, రైట్ కుడి చెయ్యా ఎడం చెయ్యాలి కనిపించి ఉండేవాడు. అప్పుడు కెమెరామెన్ మమ్మల్ని ఇంటూ పక్కన వెళ్తూ ఉండేవాడు. ఈ ఎదవలకి ఇప్పుడు అవకాశం ఇచ్చారు, ఊరు ఫైట్ మాస్టర్ ఛాన్స్ ఇచ్చారు, రైట్ లెఫ్ట్ కూడా తెలియదు ఈ ఎదవలకి అంతా వెళ్తా ఉన్నాడు. నా పక్కన వెళ్తాడు, నేను ఎన్నట్టుగా అదేంటిది ఎందుకంటే అప్పుడు కాదు నన్ను ఎదవని సట్టుపట్టావు అనుకో, ఇంత పెద్ద బయట మాస్టర్. మరి ఆయన ఏమన్నాడు, ఆయన అన్నది కరెక్టా కాదా, నాకు ఏదేది తెలియలేదో ఆయన అన్నాడు, మరి నాకెందుకు కోపం. మేము అలాగే పార్లర్ షూటింగ్కి వెళ్ళినప్పుడు చాలా మనకి ఇక్కడ తెలుగులో జెంట్స్ లేడీస్ అని బోర్డు రాస్తారు, స్టిల్ వేస్తారు. కొంచెం స్టార్ వాటిలో ఏం చేస్తారంటే షీట్ హీట్ అంటే బోర్డులు కూడా అమ్మాయి స్టిల్స్ ఉండవు. వెళ్ళాం ఆవిడ ఏదో స్టూపిడ్ బుద్ధిలేని ఉంది, అది లేక వచ్చామమ్మా. చాలా మంది జరుగుతున్నది, అది మాకు జరుగుద్ది. ఫస్ట్ ఫ్లైట్ ఎక్కినప్పుడు ఫుడ్ ఇచ్చారు, ఇది షుగరా ఫారెన్ వెళ్తున్నాం, ఇది షుగరా సాల్ట్ అని తెలియదు కదా, సాధారణ తెలియదు కదా. పక్కన వాళ్ళు ఏం చింపారంటే పెరుగులు వేసుకుంటే షుగర్ కావాలా అది చింపేవాళ్ళు, ఈ టీలు వేసుకుంటే ఇది చక్కెర ఏళ్ళ మొదలు ఏం తెలియదు.
మరి మా తెలియని మాటలు కూడా మీరు అంటున్నారంటే మీరు ఎంత గొప్ప వాళ్ళ. మేము అంటే మీ పేషెంట్స్కి మేము రెండు చేయాలి దండం పెట్టాలి. ఓ ఏళ్ళు ముద్ర కాండి ఏం తెలియని మాటలు చూడు. మేము లండన్ షూటింగ్ వెళ్ళాలి, పర్సనల్ లండన్ షూటింగ్ వెళ్ళాల్సి ఉంటే సడన్ గా మా అసిస్టెంట్ వచ్చేవాడు. ఇప్పుడు మా అసిస్టెంట్ ఉంటాడు, కెనడా వెళ్ళాలి. మా ఫామ్ కూడా ఫిల్అప్ చేయడం తెలియదు, చదువులేదు కాబట్టి. కెనడా వెళ్ళాలంటే మా అసిస్టెంట్ సురేష్ ప్రసాద్ టికెట్ బుక్ చేశాడు. సడన్ గా మా అసిస్టెంట్కి వేసారు అలా. మేము ఎదురు వెళ్ళాల్సి వచ్చింది. దుబాయ్లో భగవంతుడా, దుబాయ్లో మీరు 12 hours స్టేయింగ్ అవ్వాలంటే దుబాయ్ అంటే ఎయిర్పోర్ట్ ట్రైన్లు తిరుగుతూ ఉంటాయి, మీ అందరూ తెలిసిందే. ఎక్కడికి వెళ్ళాలయ్యా దేవుడా అనుకోను. దేవుడా నువ్వే. మేము రాలేము సార్ అంటే లేదు పోవాల్సి మీరు టికెట్ వేసామన్నారు. అప్పుడు ధ్యానంలో కూర్చున్నా. నేను కెనడా వెళ్ళాలని అనుకోలేదు, నేను భగవంతుడితో మాట్లాడతాను. మేము మాడతాం అప్పుడు మాడతాం ఆయనతోటి. నేను కెనడా వెళ్ళాలని నేను ఆశపడలేదు, నువ్వు టికెట్ వేసావు, నువ్వు అసిస్టెంట్ టికెట్ క్యాన్సిల్ చేసావు. తీసుకెళ్ళు కూర్చున్నా నేను. అప్పుడు ఫోన్ వచ్చింది, ఏమంటే మేనేజర్ మీరు బాంబే వెళ్ళి అక్కడ నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నారు. ఓకే బాంబే వెళ్ళాము. బాంబే ఎయిర్పోర్ట్ దిగంగానే ఒక అందమైన అమ్మాయి టకా వచ్చింది. ఇవాళ రామ్ లక్ష్మణ్ అంది. అవునమ్మా అన్నాం. ఆ కన్నడ సినిమాలో ఇక కన్నడ అమ్మాయి హీరోయిన్ బాగా చేయలేదని హీరోయిన్ కొత్త అమ్మాయిని ఇక్కడ బుక్ చేస్తున్నారు. సడన్గా బుక్ చేశారు ఇక్కడ నుంచి, బాంబే నుంచి. ఆ అమ్మాయి మెసేజ్ పెట్టారు, ఇద్దరు రామ్ లక్ష్మణ్ పనికి మళ్ళీ గాజులు 2 వస్తారు, వాళ్ళు తీసుకురావాలని చెప్పారు. ఆవిడకి అప్పగించారు మేనేజరు. భగవంతుడు ఆమెను చూడగలనే ఆవిడ హీరోయిన్ కాదు, మాకు ఒక లక్ష్మీదేవి. ఓహో భగవంతుడా, హీరోయిన్ రూపంలో నువ్వు పంపించావు మాకు. ఆవిడ ఎక్కింది, ప్లేట్లో కూర్చున్నావు, బెల్ట్ పెట్టింది, ఇంగ్లీష్ బాగా తెలిసిన ఆవిడ ఇచ్చి షోడ్ మాకు ఫుడ్ కావాలన్నీ చెప్పింది. అన్నీ ఏడు జెడ్ చూసుకుంది. లాస్ట్లో దుబాయ్లో దిగి ఇంకో ఫ్లైట్ ఎక్కుతున్నాం, లేడీస్ కి ఉంచున్నాం. ఆవిడ వెనక ఉంచున్నాం. స్టూపిడ్ షార్ట్ పడి పక్క తీసుకొచ్చి పెట్టాడు. ఎవరు లేడీస్ ఎవరు జెంట్స్ అన్నాడు. ఓకే సారీ సార్ అంటే ఆవిడతో అన్ని అలవాటు పడిపోయి అలాగే ఆవిడ లేడీస్ మీకు నిజంగా అప్పుడు వాడు సెక్యూరిటీ దగ్గర పెట్టాడు, షార్ట్ లాక్కొచ్చాడు. ఎవరు జెంట్స్ ఎవరు లేడీస్ ఇది. ఓకే సారీ సార్ అంటే మీకు శరణాగతి అయితే లాభాలు చెబుతున్నాం మీకు. అంటే మనిషి మీకు ఎందుకంటే భగవంతుడు నిజంగా శరణాగతి అయితే నిజంగా మనసు మాకు ఎన్నో జరిగినాయి. మేము అరుణాచలం వెళ్దాం అనుకున్నాం. అరుణాచలం ఎలా వెళ్దాం మాకు సినిమాలో అసిస్టెంట్లు ఉంటారు, కార్లు ఉంటాయి, బిల్డప్ ఉంటాయి కదా. ఎవరు వద్దు, ఎవరు లేకుండా పోయి ఒక తలపాగా తీసుకొని సన్యాసిలాగా ఒక సత్రంలో పడుకొని వాళ్ళు ఏది పెడతారు తిని అసలు ఉండాలి అనేది మా కోరిక. అరుణాచలం ఇద్దరం గెటప్ లేకుండా క్యాపులు గీపులు లేవు. ఈ క్యాపులు పక్కన పడేసేసి ఇద్దరు లింగిలు కొట్టుకొని తమిళ్లో స్టైల్లో పోయి గుళ్ళో సత్రంలో పడుకున్నాం. ఏరప్ప నీగా సార్ నాకు ఇంకా వందాం అని తమిళ్లో. కాళీలో 6 మணிకి టిఫిన్ ఎరుకోం, భోజనం పెడతారు, భోజనం సత్రం ఉంటుంది కదా, సత్రంలో పడుకున్నాం. ఇద్దరు సాపలు వేసుకుని ఇద్దరు సాపలు కూడా ఏం లేకుండా పడుకున్నాం. సాయంకాలం 7 మணிకి టిఫిన్ సాపడు ఇంకా వాంగా లేదు ఏడాది బావా అంటే నీళ్ళు ఉంచున్నాం. ఓహో ఇది కొత్తగా ఉంది. ఎందుకంటే మా ఎమ్మడి అసిస్టెంట్లు ఇది తింటావా ఈ బిల్డప్లు తాగలేకపోతాం, చచ్చిపోతాం ఈ బిల్డప్స్కి. ఎందుకంటే మనం నేనుగా కొన్నాళ్ళు జీవించాలి, మనగా జీవించాలి అంటున్నా. అట్లా వెళ్ళాము, 2 రోజులు ఉన్నాం. అలా నడుద్దామని అలా నడుస్తున్నాం, రోడ్లో నడుస్తున్నాం. ఒక ఆయన చూసాడు, సార్ మీరు రామలక్ష్మణ అన్నాడు. గుర్తుపెట్టారు సార్ మీరు ఎక్కడ సత్రంలో. అరే మీరు సత్రంలో ఎందుకుంటారంటే మా ఇల్లు ఉంది ఖాళీగా తీసుకెళ్ళాడు. సరే ఎవరు దొరికారా అక్కడికి వెళ్ళాం. ఆడ 2 రోజులు మళ్ళీ దొంగలో నడుస్తున్నాం. ఒక కారు ఆయన చూపించాడు, మీరు రామలక్ష్మి ఇక్కడ ఎందుకున్నారు అన్నాడు. రమణాశ్రమం దూరంగా ఉండవు, నడిచి వస్తున్నాం తలపాగలు చుట్టుకొని. అరే మీరు అటైనా కారు తెచ్చాడు. ఆ కారులో వెళ్ళి రమణమాసలు దిగాం. ఆడ వెళ్ళగానే ఇంకొక ఆయన కనిపించాడు. అరే మీరు ఆడ ఉన్నారు ఇక్కడ నడిచి వస్తున్నాం. ఆడ ఎందుకుంటారు, రమణమాసం ఎదురుగా ఆశ్రమంలో కూర్చోబెట్టారు. అట్లే మనం కూడా ఏం ఎక్స్పెక్టేషన్ చేయకుండా జీవిస్తే అలా ఆటోమేటిక్గా నీకు తీసుకెళ్ళి రమణమాస ఆశ్రమం దగ్గర కూర్చోబెట్టాం. అసలు అంటే మేము ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట అలాగా అనేది. భగవంతుడికి మనం అందరూ కూడా ఏం చెప్పాలంటే మనందరం కూడా శరణాగతి అవ్వండి. విశ్వానికి శరణాగతి అయితే ఎలాంటి ప్రాబ్లంలో కూడా కొంచెంసేపు ఓళ్ళు చేయండి. మేము చాలా మాటలు మేము ఫారెస్ట్లో నడుస్తూ ఉంటాం, పొలాలు నడుస్తూ ఉంటాం, మాకు బాగా దాహం అవుతుంటుంది. నీ బిడ్డకి దాహం అవుతుంది, ఇక్కడెక్కడ వాటర్ చూస్తే చూడని అంటాం. కరెక్ట్గా మాకు తెలియకుండానే కాళ్ళు అలా వెళ్తే అక్కడ పోతే అక్కడ వాటర్ ట్యాంక్ వాటర్ పైపు చెరువు ఉంటుంది, అలాగ పైకి చూస్తాం. పొద్దున్న లేచిన కాగానే ఏం చేస్తాం తెలుసా, అంటే ఇది న్యాచురల్గా పొద్దున్న లేవగానే ఈ గాడికి మొంగ అడుగుతున్నాను, లక్ష్మణ్ అనే మనిషికి మొంగ అడుగుతున్నాను.
ఇతను స్నానం చేపిస్తున్నాను, ఈ బట్టలు వేస్తున్నాను, ఇతను టిఫిన్ పెడుతున్నా, ఇతను షూటింగ్ తీసుకెళ్తున్నా, చెయ్యి షూటింగ్ చెయ్యి. నమస్తే గురుగారు. నమస్తే, రండి. దా కూర్చోండి. నమస్తే, చాలా తెలిసి గురుగారు తెలిసి. అట్లాగనే వీటన్నిటికీ ఏం చెప్తున్నాం అంటే ఇవన్నీ శరణాగతి భావానికి మా జీవితాన్ని మేము ప్రతి క్షణం అనంత శక్తి పైన ఆత్మస్థితిలో ఎంతో అనుభవిస్తున్నాం. మీరు కూడా అలా శరణాగతి అంటున్నాను. ఎందుకంటే మీకు అన్నీ ఉంటాయి, మీ పిల్లలు వద్దనుకోవద్దు, మీ ఆస్తులు అన్నీ ఉంటాయి, కానీ నేను అనే భావన తీసేసుకుంటే ఎవరు సేఫ్ అనేది మేము చెబుతాం అనమాట. ఎందుకంటే మేము చాలా మందికి మీకు కొంతమంది డౌట్ వచ్చింది, ఇది ఎలా ధ్యానంలోకి వచ్చారు అని అడగడానికి కోసం ఎక్స్పీరియన్స్ చేస్తారని తెలుస్తుంది మీ ఫేస్లో. కరెక్టా? కొన్ని విషయాలు మన పర్సనల్ కొన్ని క్వశ్చన్స్ మాట్లాడుకోండి. టైం ఎంతో తెలియదు, మేము మాట్లాడుతున్నాం, మైకులు ఇస్తే మేము వదలం, చాలా మైక్ పిచ్చోగాళ్ళని. టైం అయిందంటే లేచి వెళ్ళిపోతాం. అది ముందు గుర్తుపెట్టుకోండి. ఎవరన్నా మేము వెళ్ళామంటే చెప్పండి, లేచి వెళ్దాం, లేచి వెళ్ళిపోదాం. దీని పెద్ద ఇంపార్టెంట్ అవసరం లేదు. క్వశ్చన్ అసలు మాట్లాడుకున్నాం. మీరు ఎలా ధ్యానంలోకి వచ్చారు అనేది కొంతమంది డౌట్ ఉంది కదా. మీలాగే వచ్చాం. మీరు జోక్ వేస్తాం, మీ తర్వాత కథ చెబుతాం. ఎలా వచ్చారో కదా మర్చిపోయి చాలా రోజులు అయింది. మళ్ళీ ఎలా వచ్చాం? ఇంతకుముందు అదే మీరు అడిగినప్పుడు మేము నేను ఇన్ని గంటలు ధ్యానం చేశాను, నేను పలానా టైం వచ్చాను, ఈ డేట్లు నేను ఇన్ని గంటలు ధ్యానం చేస్తున్నాను, నేను పలానప్పుడు వచ్చాను, ఇవన్నీ మర్చిపోవాలి, మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకనంటే ఈ డేట్లు తేదీలు గుర్తుపెట్టుకున్న కానించి ఏమంటే నువ్వైపోతున్నావు, ఆత్మ అవ్వట్లేదు. ఇవన్నీ ఎన్ని అయితే గుర్తుంటున్నాయో కాడి నుంచి నేననే భావన బలమైపోతుంది. మన పిరమిడ్ మాస్టర్ లేకుండా నేను ఆ టైంలో నేను వచ్చానంటే నాకు షుగర్ తగ్గింది, బీపీ తగ్గింది. ఇప్పుడు నువ్వు 19 షుగర్ తగ్గింది, కానీ ఇప్పుడు ఇంకా గుర్తింపు పెట్టుకున్నావు నువ్వు అంటున్నాను. షుగర్ నువ్వు వదలలేదా నిన్ను? చెప్పొద్దు అంటా నేను అనేది. ఎప్పుడు వస్తే ఏంటంటే నేను ఎంత మహేష్ బాబు అంటారు చూడు, ఎప్పుడు వచ్చామనేది కాదు, బుల్లెట్ దిగిందా లేదా బాగుందా డైలాగ్, క్లాస్ కొట్టండి, క్లాస్ కొట్టండి. ఎప్పుడు వచ్చావా, ఎన్ని సంవత్సరాలు ఎన్ని ధ్యానం చేస్తున్నారు, 2 గంటలు చేస్తాం, 3 గంటలు చేస్తాం, 10 గంటలు చేస్తాం అనేది కాదు, ఆత్మలా కలిసేవా లేదా, ఆత్మలాగా జీవించేవా లేదా. ఇది వదిలేసి నేను అంటే క్రెడిట్ ఎన్ని గంటలు చేస్తే నాకేంటి, నాకు ఎందుకు అడుగుతున్నాను నేను అంటున్నాను. ఏంటంటే జనరల్గా ఏంటంటే ఈ క్రెడిట్లు వీటిని మర్చిపోండి అంటున్నా. ఆత్మస్థితిలోకి మనం జీవించాలంటే ఈ క్రెడిట్ని మర్చిపోవాలి. ఇన్ని గంటలు ధ్యానం చేస్తాను, నేను పలానప్పుడు వచ్చాను, నేను 1920లో వచ్చాను, ఇంక నీ క్రెడిట్లు ఎవరి కోసం ఇవన్నీ? మనుషుల కోసం ఎంతసేపు మాట్లాడాలి నేను అంటున్నా, మనుషుల కోసం ఎంతసేపు జీవించాలి నేను, మీకోసం నిన్ను సంతోష పెట్టడానికి కోసం, మిమ్మల్ని ఏదో సంతోష పెట్టడానికి కోసం నేను చెబుతాను. గాలిలో లేచాను, ధ్యానం చేస్తే లేచానని అన్నారు, మీరు ఆశ్చర్యపోతారు. కరెక్టా కదా? మీ సినిమా వాళ్ళు నిజంగా రామలక్ష్మణ్ గాలిలో లేచి గాలిలో కలిసేది ఎక్కడ లెగుతావు నువ్వు, అనువు నువ్వే అన్నప్పుడు ఎక్కడ లెగుస్తావు, ఎక్కడ కూర్చుంటావు నువ్వు, ఎక్కడ ట్రావెల్ చేస్తావు నీ మనసుని? ఇదంతా ఏ ఇంటెలిజెంట్, ఆప్టికల్ ఇంటెలిజెంట్ అంటారు, ఏ అంటారు కదా, ఇప్పుడు వచ్చింది కదా మీకు ఆప్టికల్ ఇంటెలిజెంట్. అదే మనసు. నువ్వు ఆశ ట్రావెల్ చేసినా కిందకి వెళ్ళి పైకి వెళ్ళి మనసే ట్రావెల్ చేస్తుంది. నువ్వు ఆత్మ ఎక్కడే ట్రావెల్ చేస్తా, ఆత్మ ఎక్కడ ఉంది, ఎక్కడికి గ్యాప్ ఎక్కడ ఉంది ట్రావెల్ చేయడానికి? ట్రావెల్ చేస్తే నీ మనసే ట్రావెల్ చేస్తుంది. ఇవన్నీ మేము అనుకున్నాం. మేము పత్రిక గారు వాడు అడిగాం, ఏమంటే మేము ధ్యానం చేస్తున్నప్పుడు ఒక ట్రావెలింగ్స్ గత జన్మలు అసలు ఏం గుర్తు రావట్లేదు, చేస్తాం లేదు, మాకే డౌట్గా ఉంది. పత్రిక గారు వాడు అడిగాం, చెవులు పిలిచాడు, మాకు అలాంటి ఏం లేవయా, వాళ్ళందరూ బాధపడతారు, అప్పుడప్పుడు బాధపడతారు, పిల్లలేదు బాధపడతారు, వాళ్ళు సంతోష పెట్టడం కోసం ఆయన నిజం అన్నాడు. ఎక్కడికి వెళ్తావు నువ్వు? ఇప్పుడు నేను హాస్టల్ ట్రావెల్ చేసే జ్ఞానం నీకుందే. ఇక్కడ నుంచి నువ్వు బయటికి వెళ్తే ఎవరితో మాట్లాడతాను చెప్పగలుగుతారు ఎవరన్నా మీరు? ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఎవరితో మాట్లాడతావు నువ్వు? ఎవరు చూస్తావు నువ్వు? తెలుసా నీకు? ఏ నోట్లోంచి మాట వస్తుంది? ఏం తెలుసా నీకేమైనా తెలుసా? మరి ఏం తెలుసు నీకు? అది గత జన్మ తెలిసి ఉంటే ముందు జరగలేదు తెలియాలి కదా, అది తెలియనప్పుడు ఇదెందుకు? హలో బంగారాలు, కూర్చోండి. గుడ్ బంగారాలు, నమస్కారం. ఎందుకంటే పొద్దుకులు ఏంటంటే మనం క్లైమాక్స్ గురించి మాట్లాడుకోవాలి. హాస్టల్ ట్రావెల్స్, నేను ఎక్కడికి వెళ్ళాను అంటే మీకే నేను మేము చెప్తాను, నేను గాలి లేచానండి, అలా లేచానండి అనుకో, మీరు ధ్యానంలో మీరు ఎక్స్పెక్టేషన్ చేస్తారు ధ్యానం లేవటానికి. ఎక్కడికి లేచేది లేదు, ఎక్కడికి పోయేది లేదు, ఉండేది లేదు, అసలు రాలేదు నువ్వు పోలేదు, ఉండదంతా ఆత్మ. సీమ దూరే అంటారు, సీమ మోపే ప్లేస్ కూడా లేదు ఆత్మకి. ఎక్కడికి వెళ్తావు నువ్వు? వెళ్ళటానికి ట్రావెల్ ఎక్కడ ఉందో నీకు అంటున్నా. అందుకని అలాంటి బెమ్మలు తీసేసి
జరిగేదాన్ని సాక్షిగా ఎలాంటిదైనా జబ్బు వచ్చిందా సాక్షిగా ఉండు, ఆరోగ్యం సాక్షి, సాక్షిగా ఉండు, లాభం సాక్షిగా ఉండు, లాభం వచ్చిన సాక్షిగా ఉండు. ఎక్కడికి వెళ్తావు నువ్వు? సాక్షికి మించిన సూత్రం లేదు. బుద్ధుడు అంటాడు సాక్షిగా ఉండు, సాక్షి భామంగా ఉండు, నువ్వు సాక్షిగా ఉండు అంటాడు. ఇది మధ్య భాగంలో ఉండు నువ్వు. దేనికి? రాగానికి దేశానికి ఎటు పోగొద్దు నువ్వు. సాక్షి మధ్యలో ఉన్నట్లు బుద్ధుడు. అందుకని మీ జీవితాలు మీ పైన ఏం ఎక్స్పెక్టేషన్ చేసుకోకండి. అన్నిటికీ మూలం ఎక్స్పెక్టేషన్. నేను ధ్యానం చేస్తాను, ఎక్స్పెక్టేషన్ మీలో ఉండకూడదు. నేను ధ్యానం చేస్తాను, నువ్వు ధ్యానం చేయడానికి నేను ఆత్మని ధ్యానం చేయడానికి చేయను కదా. నేను చేస్తాను అంటే నేను అనేది స్టార్టింగ్లో ఉండాలి. షుగరు బీపీలు తగ్గాలని ఇక్కడ రావాలి. చివరికి తగ్గపని ఏం పర్లేదంటే తెలుసుకోవాలి. ఇది జ్ఞానం అంటే. అదే మీకు పాంప్లెట్ ఎందుకు ఇస్తాం తెలుసా? షుగర్ తగ్గుతురండి, బీపీ తగ్గురండి ఇస్తాం. ఎందుకంటే మేము న్యామాస్త్రానికి ఇక్కడికి వచ్చిన తర్వాత తగ్గపోయినా పర్లేదు. ఏమైందండి? దేనికోసం షుగరు? దేనికోసం? ఆత్మకు షుగర్ వచ్చిద్దా? ఆత్మకు బీపీ వచ్చిద్దా? మన ఆత్మ బెడ్ ప్రెషర్ వచ్చిద్దా? మరి ఆత్మ కదా మీరు. వచ్చిందంటే దీనికి పోయేదానికే కదా దీనికి వచ్చేది. పోవటానికి ఏదో కారణం దీనికి. ఈ షుగర్ వలన పోయాడు, బీపీ వలన కారణమే తప్ప అసలు అది నువ్వు కాదు. రాని ఏమైంది? థ్యాంక్ యూ. 2 నిమిషాలు క్వశ్చన్ ఆన్సర్ మాట్లాడుకోండి. గురుగారు మాట్లాడతారు 2 నిమిషాలు. మన ఎవరివి? అలసిపోయాం, టైటిల్ చేసాం. మన ఎవరివి? ఎస్, అలా ఉండాలమ్మా. ఎవరికి వచ్చింది? ధ్యానానికి అను ధ్యానానికి అర్రాదా? షుగర్ ఎవరికి వచ్చింది? ధ్యానానికి. నాకు షుగర్ రాదు, ఎవరు తిట్టాడు? మరణం రాదు. మ్యాన్ ఎవరు తిట్టాడు? దేహాన్ని తిట్టాడు. ఈ పోయే దేహాని కోసం షుగర్ వస్తే ఏంటి, బీపీ వస్తే ఏంటంటే మనం ఏమనాలంటే షుగర్ బీపీ వచ్చి డాక్టర్ కొద్ది క్షణాలు వెళ్ళాలి అనగానే ఒక డాక్టర్ చూస్తారు కదా హాస్పిటల్లో, కొద్ది క్షణాల్లో ఇతను వెళ్తున్నాడు అనగానే నా ఇంటికి నేను వెళ్తున్నా, నా ఇల్లు ఇప్పుడు అనాలి. వీడికి ముఖం గడిగే పని లేదు, కొత్త ఆ సన్నాపేట చీరలు కట్టాల్సిన పని లేదు, స్నానం చేయాల్సిన పని లేదు. దోశ పెడదావా, ఇడ్లీ పెడదాం, దోశ కావాలంటే దోశ పెడితే, పూరి కావాలంటే ఈ పని లేదు. అమ్మ ఆడికి వెళ్తే ఏ పని లేదు. అదే నీకు ఇక్కడ నీకు డైలీ స్నానం చేస్తాను, హాస్పిటల్ పట్టుకుంటూ డాక్టర్ గారు కాపాడండి సార్, నన్ను ఎట్టయితే కాపాడండి సార్. చాలా మంది చూస్తుంటాం మన హాస్పిటల్కి వెళ్ళినప్పుడు. అప్పుడు డాక్టర్ అడగాలి, ఎంత వయసు అమ్మా? 70 సంవత్సరాల వయసు. ఎన్నాళ్ళు చెయ్యింది, ఇంకో 10 సంవత్సరాలు ఏం చేస్తావు నువ్వు? కాపాడు బతికే 10 సంవత్సరాలు ఏం చేస్తావు? అప్పుడు మీరేమనుకోవాలంటే పొద్దున్న లెగవంగానే మేము చేసేది కళ్ళు మూసుకొని కళ్ళు తెరిసానంటే, ఓహో ఈ గాడిదలు ఏదో ఉంది ఇక్కడ చూస్తానే, ఇంత మాట్లాడుతానే, సాయంకాలం దాకా వీళ్ళు ఉండేది. కొనుక్కుంటే మళ్ళీ తెల్లారి తెలుగుతో లేవు నాకు తెలియదు. ఈ రోజులో ఏం వాడుతున్నాను, ఈ రోజు నేను ఏం మాట్లాడుతున్నాను, మంచే చూస్తా, నేను మంచే మాట్లాడతా, నేను మంచే వింటా, మంచి పనులే చేస్తా, నేను లిమిట్ ఆహారం తీసుకుంటా, నేను కరెక్ట్గా యజమాని కరెక్ట్ నమ్మకంగా పనిచేస్తా, మా హస్బెండ్ కరెక్ట్ అయిన పచ్చండు ఉన్నా కానీ ప్రేమతోటి నూరి పెడతా, మొదటిపోడా చీ అని నేను అట్లా. ఆయన ఏమిచ్చినా చీర కొనిచ్చిపోయినా ఆయన మీద ప్రేమ తగ్గదు. యజమాను ఆయన. అర్థమైందా? నన్ను పట్టించుకో, నా కొడుకు పట్టించుకోపోయినా, నా పిల్లలు పట్టించుకోపోయినా వాళ్ళ మీద నాకు దేశం రాదు. నేను కాదు, ఇల్లు కాదు కదా, ఐ హావ్ డ్యూటీ. నువ్వు ఏమిస్తే అది ఉండి పెడతానండి, నాదేముంది? నేను భగవంతుడు వారసురాలని, నేను భగవంతుడు వారసురాలని. నీ పొగడింతలకి, నీ 10 రూపాయల చీరలకు పొగడింతలు నేను పొంగిపోను అని మిమ్మల్ని మీరు ఎప్పుడైతే అనుకున్నారో, రండి షుగరా, రండి రా, బీపీఆరా, దబ్బారా, ఏం చేస్తా తీసుకెళ్ళి చూద్దా, తీసుకెళ్ళు. నేను కాదు రాని పొద్దున్నేసి నుంచి అక్క నాకు షుగర్ వచ్చింది అక్క చెప్పుకోవడం, అక్క నాకు షుగర్ బీపీ వచ్చింది అక్క, నాకు బీపీ వచ్చింది అక్క. నువ్వు ఆవిడికి రాదు బీపీ, నీ ఎంత వచ్చింది సుబ్బాయమ్మ అక్క? నాకు 40 అంటే నాకు వస్తాయా? ఈ షుగర్ అక్కడ తీసుకోవాలి. నీకు ప్రాబ్లం వస్తే నీ దగ్గర పెట్టుకో, ఆనందం వస్తే ప్రపంచానికి పంచు. పాపులాన్ని షేర్ చేయొద్దు. దుఃఖం వస్తే నీ దగ్గర పెట్టుకో, సంతోషాన్ని ప్రపంచాన్ని పంచు. ఇది మనం చేయాల్సిన పని వదిలేసి పక్కింటి వాళ్ళ దగ్గర చిన్న కబుర్లు ఎట్లా కూడా సరదా టైం అవుతుందమ్మా. టైం అంతే మాకు తెలియదు అసలు. సరదా కుషలాంట్లా మాడుకుందాం, కొద్దిగా ఆరామే ఏంది, ఆరామే అంటే ఆరామం ఇద్దాం, కొంచెం గ్యాప్ ఇచ్చి
2 నిమిషాలు ఆలోచించుకోండి. మా ఈ గాడిదలు నేను అడగండి, 2 క్వశ్చన్లు అడగండి. చాలా అద్భుతమైన అవకాశం ఇవాళ బ్రహ్మ దొరికింది. ఒకే ఆత్మగా కనిపించే 2 శరీరాల్లో ఉంటారు వీళ్ళు. థ్యాంక్ యూ. ఎందుకంటే గమనించండి, రూపం అన్ని పక్కన పెట్టండి, కానీ భావాలు కానివ్వండి, వాళ్ళ జ్ఞానం కానివ్వండి, వాళ్ళ సాధన కానివ్వండి, సాధన నుంచి సాక్షి సాధనని ఎలాగ సాధించారు అన్నది ఎంత సులువుగా అరటిపండు కొలిచిపెట్టడానికి కన్నా సులువుగా మనందరికీ అర్థమైన భాషలో వాళ్ళు విశదీకరించారు. మరి మహానుభావులు, అందుకనే గురువుగారికి ప్రియశిష్యులు అయ్యారు. థ్యాంక్ యూ. గురువుగారికి ప్రియశిష్యులు అయ్యారు. ఎలాగంటే మనసులో ఆవగిందంత వేషం లేకుండా వాళ్ళకి ఏం తక్కువ అండి, కీర్తి ఉంది. జరిగిన వర్తమానం అంతా అద్భుతంగా జరిగింది. భవిష్యత్తులో జీవితకాలం వాళ్ళు చేసుకోవడానికి వర్క్ ఉంది, సరిపడా ఆదాయం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ధ్యానం కోసం ఎంత తప్పలాడుతున్నారంటే తెలిసిన క్షణం నుంచి. అందుకనే గురువుగారు చెప్తారు, ఎవరు ఎప్పుడు వచ్చినా కానీ అందిపుచ్చుకున్న వాళ్ళు చేసుకున్నంత మహాదేవ. వాళ్ళు ప్రతి క్షణం వాళ్ళు ధ్యానంతో మమేకమయ్యి వాళ్ళ సాధనలో దీన్ని చొప్పించారు. 24 గంటలు వాళ్ళ ధ్యానంలోనే మునిగి వెళ్తున్నారు. ఈవెందో వాళ్ళ ప్రొఫెషన్లో వాళ్ళ వృత్తిలో ఉన్నాక కాకుంటే ఎంత అనర్గళంగా ఈ విషయాన్ని, అత్యుత్తమమైన విషయాన్ని, బ్రహ్మజ్ఞానానికి సంబంధించిన విషయాలు, ఎక్కడో పెద్ద పెద్ద గురువులు పెద్ద పెద్ద ఆశ్రమాల్లో శిష్యులకు బోధించే విషయాలు అత్యంత సులువుగా మనందరికీ వాళ్ళ వాక్కురూపేణ అందించారు. సో ప్రతి ఒక్కళ్ళు గమనించాల్సింది, ఆ సాధనని పట్టుకొని విడిచిపెట్టకుండా నేను అన్నదాన్ని క్లోజ్ చేస్తూ సాధ్యమైనంత వరకు విషయానందాన్ని గ్రహించి విడిచిపెట్టడం నేర్చుకోవాలి. విడిచిపెట్టినప్పుడే మనకి ఆత్మపరంగా ఎదగడానికి సమయం దొరుకుతుంది. లేదంటే ఎప్పుడు ఈ భౌతికమైన విషయాల చుట్టూనే మన జీవితం జరుగుతూ ఉంటుంది. సో ఎవరైనా ఏ చిన్నదన్నా ఫ్రెండ్షిప్ డౌట్లు కానీ సరదా మాట్లాడుకుందాం, చక్కగా అడగండి, చక్కటి సమాధానం ఇస్తారు. ఫ్రెండ్షిప్ మాట్లాడుకుందాం. అంటే మీరు అడిగిన దాన్ని ఇంకోటికి ఉపయోగపడదు, సరదాగా మాట్లాడుకుందాం. ఎందుకంటే నాకు తెలిసిందని ఎక్కువ మాట్లాడకూడదు. నేను ఉదయం ఫోన్ చేశారు బాబు 7:30కి, అయ్యా మేము ఇలా వైజాగ్ వస్తున్నాం, మాకు ఏదైనా అవకాశం ఉంటుందా, సరదాగా మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుందా అన్నారు. మహా సంతోషం, అంటే అంతకన్నా భాగ్యమా అని ఇమీడియట్గా అప్పటికప్పుడు ఫ్లైయర్ ఏంటి 100 మంది కనీసం అవుతారు. స్టూడెంట్ వర్క్షాప్ మాత్రమే అవుతుంది, అవన్నీ ఇంకొక దగ్గర కార్యక్రమం ఉంది మన పెరుమల్ మాస్టర్. అయినా కానీ జ్ఞానాన్ని ఇవ్వడానికి ఏది అడ్డు కాదు. అద్భుతమైన జ్ఞానాన్ని మనం అందుకునే అవకాశం వచ్చింది ఇవాళ. రియల్లీ వారికి ఈ సభాముఖంగా ధన్యవాదాలు. అదే నా బంగారాలు అడగండి, మా బంగారు మొత్తం అందరూ బంగారాలు అడగండి, 100 బంగారాలు. బంగారు ఎంత ఆనందంగా ఉంది అసలు. మేము అసలు ఏంటంటే అడుగుతున్నాడు, తమ్ముడు రా ముందురా, సరదాగా ఏంది సరదా మాట్లాడుకున్నా. బంగారు ఫస్ట్, లేడీస్ ఫస్ట్. నువ్వు రారా, కూర్చోరా, ముందురా, నెక్స్ట్ కూర్చో. ఆ బంగారు అడుగమ్మా. కానీ మళ్ళీ మనము సంసారంలోకి వెళ్ళేటప్పుడు దాన్ని ఇంత ఈజీగా విడిచిపెట్టలేము. సంసారం సట్టేసుకున్నావు, డ్యూటీ. మళ్ళీ మీరు చెప్పిన విధంలో చీజీ కొన్నిసార్లు అరటిపండు తొక్క తీసి నోట్లో పెట్టినట్లుగా చెప్పారు. దాన్ని ఆచరణలో చాలా ఈజీగా ఎలా తీసుకోవాలి, మీరు చెప్పేటప్పుడు చాలా ఆహ్లాదంగా ఉంది, చాలా చక్కగా చెప్పారే. మనం ఆత్మ అనుకునే ముందుకు వెళ్తే చాలా బాగుంటుంది. మేము చెప్పింది నీకు ఈజీగా అర్థమైంది కదా, అదే ఈజీగా అక్కడ తీసుకో. బాగా కూర్చో. అర్థమైంది తల్లి. ఇప్పుడు ఏం లేదు, మనం ఎలాంటిదంటే తల్లి, ఒక స్విమ్మింగ్ పూల్ అంటే తెలుసు కదా, స్విమ్మింగ్ పూల్లో గోదావరి ఒడ్డుకు పోయి నువ్వు బుక్లో పేపర్ చూసి నేను కాళ్ళు ఇలా అనాలి, నా చేతులు అనాలి అని బొడ్నే కూర్చున్నావు అనుకోండి కొన్ని సంవత్సరాలు, నీకు ఈత వస్తుందా? ఏం చేస్తాడు ఈ రోజు, ఏం చేస్తామంటే దిగు. మ్యాయన్ గారు ఉన్నాడు కదా, మ్యాయన్ గారు కోపం వచ్చేటోడికి చిన్న పని ఆయన అనుకున్న కోపం చేయవు పని తిట్టాడు. అప్పుడు తిట్టినప్పుడు నీ మనసు లోపల ఏ స్థితిగతులుగా ఉన్నాయి వాటిని గమనించు అంటే అర్థమైందా? అంటే తల్లి అంటే ఆయన తిట్టినప్పుడు నువ్వు రియాక్షన్ అవుతున్నావా? మాటక మాట, మనిషి మాట అన్నప్పుడు మాట అంటే మనిషివి, మాట్లాడినప్పుడు నువ్వు సైలెన్స్ ఉంటే భగవంతుడు. ఇదే కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరైనా మనకి మెత్త మ్యాయని మాట్లాడినా
తమ్ముడికి మైక్ ఇక్కడ నుంచి తమ్ముడికి అదే మన విక్రమార్కుడు సినిమాలో ఒక డైలాగ్ అంటాడు, నేను చచ్చిపోయేటప్పుడు చిరునవ్వు ఉండాలి, వేసం మీద చేయి ఉండాలంటారు కదా. ఎలాంటి స్థితిలో కూడా చిరునవ్వు వదలొద్దు. అడుగు తమ్ముడు. గుడ్. థ్యాంక్ యూ. అంటే అందులోని ఈ ధ్యానం ద్వారానే ఆ క్రియేటివిటీగా మీరు చేసే వర్క్ లో క్వాలిటీ వస్తుంది అంటారు కదా ధ్యానంలో. ఈ ధ్యానం ద్వారానే ఆ క్వాలిటీనెస్ కానీ ఇవన్నీ వచ్చాయి. అలాగే ఈ ధ్యానం ద్వారా మీ వృత్తిలోని అది నైపుణ్యం ఎలా వచ్చింది అంటారు. ఆ క్రియేటివిటీ కానీ థ్యాంక్ యూ. సీన్ లోని ఒక విలన్ ఫైటర్ వచ్చి ఇలా పట్టుకుంటాడు అల్లు అర్జున్. అప్పుడు బట్టలు బాధలు తప్పని బాధ గుర్తుపెట్టాడా? బాగా గుర్తులేదు. సూపర్ హైలైట్ సీన్ టీజర్ వాడు వేస్తారు. చాలా బాగా అనిపించింది. అంటే ఒక యాంగిల్ లో ఒకటి పట్టుకున్నప్పుడు ఎలా బాధాలి అనే విధంగా అది నాకు అనిపించింది. అంటే మనం పుట్టేవాళ్ళు కాదు, అంటే మనం సాక్షిగానే చూస్తున్నాం. అలాగే చాలా చాలా క్రియేటివిటీ అందులో కనిపించింది. ఎందువల్లంటే ఎలా బాతున్నాం కదా, మేము డైలీ మనసుని ఎలా బాతున్నాం. థ్యాంక్ యూ మంచి క్వశ్చన్ అడిగారు బెదరు. మీరు ఈ మంచి ఫైట్లు మంచి పేరు వస్తున్నాయి కదా, దాని ధ్యానంకి వచ్చిన తర్వాత మీ నైపుణ్యత పెరిగిందా అడుగుతున్నాడు బెదరు. డెఫినెట్గా ఈ ప్రక్రియలోకి వచ్చిన తర్వాత నిజంగా మాకు డౌట్ వచ్చింది. అంటే జోక్ మాడుతున్నాం, ఇట్లా ఆడియో ఫంక్షన్లో మాట్లాడుతారు. మేము చేసిన ఫైట్లు చూసిన తర్వాత చేస్తాం కదా, మేము ఫైట్స్ మేము థియేటర్ ఆడియోలో చూస్తాం. మాకే డౌట్, ఈ ఫైట్లు మేము ఏం చేసామని డౌట్ వస్తుంది. అంటే మాకే మీకు కాదు, అంటే మనకు నేను ఏం తెలియకుండా మేము అరిందో సమిత మాకు అదే జరిగింది. అరిందో సమిత ఇంట్రడక్షన్ ఫైట్ చేసిన తర్వాత అంతా టేషన్ పోతుంటే మేము చూసిన తర్వాత ఇది మేము చేసామన్న సంగతి ఆశ్చర్యం మాకేసింది. అప్పుడు నేను ఏమంటున్నానంటే, మాకు ఫైట్లు షూటింగ్కి వెళ్తామమ్మా, షూటింగ్ వెళ్ళిపోతే చిన్న టెక్నిక్, షూటింగ్ వెళ్ళిపోతేప్పుడు మాస్టర్ ఆ సినిమా లాగా ఉండకూడదు, మన కొత్తగా ఉండాలంటుంటారు. చెబుతుంటే మాకేం అర్థం కాదు, మాకేం తెలియదు అప్పుడు దాకా. ఏంటి ఏం చేయాలి, అలా కూర్చుంటాం, అలా సాక్షి కొంచెం కూర్చుంటాం, అలా కూర్చుంటాం, అలా మౌనంగా. వాళ్ళు ఏదో కొత్తగా చేయాలంటున్నారు, నా దగ్గర కొత్తగా పట్టలేదు అని అలా నోట్లు వెళ్ళి ఆ విశ్వానికి కనెక్ట్ చేసుకొని వాళ్ళు ఏదో నా డబ్బులు ఇచ్చి పెట్టుకున్నారు, వాడు సినిమా కోట్లు కూడా యాలిషన్గా ఉంది, దీన్ని నేను నా ఏదో న్యాయం చేయాలి అది శరణాగతి అయ్యి చేస్తాను. ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. అది మేము సినిమా చూసిన తర్వాత మాకే ఆశ్చర్యం వేస్తుంది. అంటే మనల్ని మించిన ఒక ఎనర్జీ శక్తి ఉపయోగపడుతుంది అంటే అర్థమైంది అక్కడ. అదే అప్పుడు ఆ క్రెడిట్ నాది కాదు, అది ఒక శక్తి ఏదో నన్ను మించింది. ఇప్పుడు నేను అమాయిక నాకేం తెలియదుగా ఉన్నాను కదా, మరి సూపర్ ఎట్ అంటారు నన్ను, నేను కాదు కదా, అది ఏదో ఒక శక్తి నడిపిస్తుంది అనే సత్యాన్ని మేము గమనించుకొని ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఇది అర్థమైంది అనమాట. అందుకని నోట్లలో ఉన్నప్పుడు మీకు కూడా ఏదైనా కనిపిస్తుంది అలా ఓల్డ్ చేసి అలా కూర్చోండి, వాడి వల్ల అయింది వీడి వల్ల ఏళ్ళు చూపించొద్దు, ఏళ్ళు ఎట్లా చూపించండి, నేను ఏమేమి చూపించుకోండి, కొంచెం కనిపించడం ఆటోమేటిక్గా నీకు ఏం జరగాలనేది ఆ కార్యం మనస్ఫూర్తిగా పరిపూర్ణ జరుగుతున్నదే ఈ సందర్భం చెప్తున్నాం. నెక్స్ట్ బంగారాలు క్వశ్చన్ లేడీస్. మీరు ఎదురు కూర్చొని మమ్మల్ని మంచిలు లాగెత్తున్నారు. మీరు దెబ్బకు మంచిలు లాగుతారు, బాటలు లాగెత్తున్నారు. మీరు సాధారణ వాళ్ళు కాదు. అడుగు గారు అడుగు బంగారం చెప్పారు కదా, ఆలోచన చేస్తూ ఉంటే అలా వస్తుంది. మన ఒక నిదర్శనం ఏంటంటే, మనకి మాడుగుల్లో జగదీశ్వరి మేడం పిరమిడ్ కట్టారు. ఆమె మామూలు ఏమి ఇంజనీర్ అది ఏమి కాదు, ఒక పిరమిడ్ కట్టాలని తలపించారు. క్రియేట్ అవుతూ ఉంటే ఆమె ఎంత అద్భుతంగా కట్టారంటే, కిక్ సాంబర్, పీచ్ సాంబర్, ఇంకో సాంబర్ వేసి మెట్లు అవి కూడా చాలా అద్భుతంగా ఒక్కొక్క ఆమె వస్తూ ఉంటే ఆ పిరమిడ్ కట్టిన ఇంజనీర్ కిషోర్ గారికి ఆమె ఒకటి చెప్తా అద్భుతమైన పిరమిడ్ తయారైంది. అదే నేచర్ శక్తి అమ్మా, అదే నేచర్ శక్తి. గురుగారు మీరు అడగండి. మంచి మాట చెప్పారు తల. అదే థ్యాంక్ యూ. 5 మాస్టర్స్గా పత్రిక గారి పరిచయం గురించి మీరు ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి మీ ఆత్మజ్ఞానం ఎంత లేదో నాకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ. చాలా సామాన్యం అందరికీ కూడా, సామాన్య అందరికీ కూడా ఆత్మజ్ఞానాన్ని అంత చక్కగా ఇవాళ మీరు చెప్పడం మాకు చాలా సంతోషం. థ్యాంక్ యూ. అదేంటే దేహ స్థితి, శరీర స్థితి,
అలాగే మనస్థితి ఆత్మస్థితులు అన్ని కూడా చాలా చక్కగా మీరు అందరికీ అర్థమైన బాగా చెప్పారు. దాన్ని బట్టి మీ నైపుణ్యం కూడా ఎంత పెరిగిందో ఆ నైపుణ్యాన్ని ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని కూడా అర్థమవుతుంది. థ్యాంక్ యూ గురు. అయితే మీరు ఎన్నాళ్ళకి సాధన చేశారు, ఎంత సాధన చేస్తే ఈ నైపుణ్యం మీకు లభించిందనే విషయం మాకు డౌట్. ఆ డౌట్ ఒకసారి మీరు వివరిస్తే మీకు కూడా సంతోషిస్తాను. థ్యాంక్ యూ. అడిగారు, మేము మర్చిపోయి ఉన్నాం కానీ సరే గుర్తు చేశారు కాబట్టి మీకు చిన్న అడగాలి తప్పదు. చెప్పాలి. మేము అసలు ఆ ఊర్లో మేము 5 సంతానం, 7 ముద్రగాళ్ళు చదువుకోలేదు. మా ఫాదరు మా గురువు, బెస్ట్ గురువు మా ఫాదరు. ఆయనకి అన్ని అలవాట్లు ఉన్నాయి, డ్రింకు, తాగుడు, అన్ని జోదాలు గీదాలు. మా నాన్నగారు ఒక్కళ్ళే, ఆయన పేరు పోల్ రంగడి అంటారు. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీగా పట్టించుకోలేదు. మాకు ఒక పూట అన్నం దొరికితే చాలు అన్నట్టుగా మేము అలాంటి ఒక స్థితిగతుల నుంచి మా నాయనమ్మ ఈశ్వరమ్మ, నా బంగారు తల్లి పేరు ఏదన్నారు, నాకు ఎంత ఈశ్వర అనగలే నాకు తిరిగి వచ్చినాయి. మా నాయన దగ్గర పెరిగాం మేము ఇద్దరం. అలాంటి లేని మాకు సడన్గా ఒక బండరాయి మా గురువుగా వచ్చి మీ కథ చెప్పడం లేట్ అవుతుంది, సినీ ప్రపంచంలోకి వెళ్ళి కడుపు నిండా అన్నం, పేరు, డబ్బులు అన్నీ వచ్చింది. ఆ చోటు భయం కూడా వచ్చింది, కొద్దిగా హెల్తీ వచ్చింది. భయం అన్నీ ఉండేవి, భయం వస్తుంది. ఏంటి అంటే మేము చచ్చిపోతే డబ్బులు ఎవరు తింటారా, పేరు ఇలాగ ఉంటుందా, పడిపోద్దా. అప్పుడు మాకు డౌట్ వచ్చింది, ఇవన్నీ ఉన్నప్పుడు మనిషి ధైర్యం రావాలి కదా, భయం ఎందుకు వస్తుంది అంటే ఇదేది కూడా కాదు, శాశ్వతం కాదు. భయపెట్టాయి పేరు, డబ్బు, సముద్రం అలలాగా దేహం కూడా, దేహం ఎన్ని భయపెట్టాయి. భయపెట్టనది ఏదో తెలుసుకుంటే కానీ తెలుసుకోని అవసరం లేదు, ఏదో ఒకటి ఉంది అని సత్యానికి అప్పుడు గమనించాం. అప్పుడు విపాసన నాగార్జున దగ్గర విపాసనకి వెళ్ళి ఒక 10 days మా కెమెరా కళ్ళు బయట ఉంటాయి కదా, అట్లా ఉండా కెమెరాని ఇటు తిప్పాము మా మీదకి. ఫోకస్ ఇప్పుడు చెప్పాలి, మనం తిప్పుకోవాలి. ఇప్పుడు ఏంటంటే మనకేంటంటే భగవంతుడు కళ్ళు, చెవులు ఇవన్నీ బయటకి ఇచ్చాడు, ఇటు ఫోకస్ని మనమేం తిప్పుకోవాలి. అప్పుడు 10 days మాకు సినిమా వాళ్ళు మీరు అన్నీ డ్రింక్ చేస్తారు, పాడు చేస్తారు, మీకు నాట్ అలవడని వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. రిక్వెస్ట్ చేసి కాళ్ళు కొట్టుకొని ఫస్ట్ టైం నాగార్జున సాగర్ దగ్గరికి వెళ్ళాము అనమాట. 10 days కూర్చున్న తర్వాత అప్పుడు కెమెరా లోపల తిప్పిన తర్వాత అర్థమైంది. లోపల అంటుంది, ఏం తెచ్చారు నువ్వు భయపడటానికి, ఏం తెచ్చావు నువ్వు భయపడటానికి, ఇదేది ఇక్కడ లోపల అన్నారు. ట్రావెల్ చేసుకుని అలా 10 times విపాసనలో 10 రోజులు క్లాసులు చేయడం జరిగింది. ఇప్పుడు ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది మా లోపల, ఏదో హ్యాపీనెస్. పర్లా పేరున్న డబ్బులున్న పర్లేదు, పోయినా పర్లేదు, ఒక ధైర్యం మాలో వచ్చింది. అలాగా గురువులు ఒక్కొక్క గురువు ఈషా ఫౌండేషను, సద్గురు, తర్వాత పిక్ష్మి గురు గారు, పత్రిజీ గారు, మంత రాజు గారు, ఇట్లా అందరి దగ్గర గురువుల దగ్గరికి అప్పుడు అన్వేషణలోకి ఇంటర్ ట్రావెల్ చేసుకొని ఇప్పుడు ఆ పేరు, డబ్బు అనేదే ఒక సముద్రం అలాంటిదే, అది అలాగే ఉంటుంది. అది మనం వద్దన్నా ఉంటుంది, అది తప్పులేదు. తప్పు మీ ఆస్తులు నాకు కాదన్నా పర్లేదు, మనసులో అప్పుడు బయటికి నాది అనండి, నా పిల్లలు అనండి, నా పేరు నేను రామలక్ష్మణ్ అనండి, లోపల ఇదేది నేను కాదు అనే భావనతో జీవిస్తూ ధ్యానంలోకి వచ్చిన సంగతి ఇది మేము హ్యాపీగా ఉండాలి కాదు. బంగారాలు అడగండి, లాస్ట్ క్వశ్చన్ ఫినిష్ అడుగు. బంగారం మీద అడిగి బంగారం, గోల్డ్, బంగారాలు మిమ్మల్ని అందరిని పెట్టి బంగారాన్ని పెడితే బంగారం దేనికి పనికిరాదు. అడుగుతాయి కానీ ఒకసారి శరీరము నుంచి వచ్చింది, కానీ ఒక్కసారి ఎదుగు మాయాన్ని ప్రవేశించి శరీరంలోకి వచ్చేస్తుంది. ప్రకృతి శరీరంలోకి మనసు వచ్చేస్తుంది, తెలియకుండా వచ్చేస్తుంది నేను అనే భావం వచ్చేస్తుంది. అలా వచ్చేటప్పుడు మనం ఏం చేయాలి? వస్తుంది ఎవరు, మనసు. పోతుంది ఎవరు, మనసా? ఎట్లా ఉంటుంది కొంచెం చెప్పగలుగుతారు? ఎట్లా ఉంటుంది, వెయిట్ ఎంత ఉంటుంది, ఎట్లా పోతుంది కొంచెం చెప్తే. ఏ కలర్ లో ఉంటుంది మనస్సు, ఎర్రగా ఉంటుందా, నల్లగా ఉంటుందా, వెయిట్ క్యాబులు పెట్టుకుని ఉంటుందా, ఎట్లా ఉంటుంది? బంగారు తల్లి మంచి బుద్ధ భగవాన్ని యాత్ర చేస్తున్నప్పుడు ఒక ఆయన, ఒక రాజుగారు పిలిపించాడట బుద్ధ భగవాన్ని. ఏమంటే మా పిల్లోడు మనస్సు చాలా బాగలేదు, సరి చేయమని అడిగాడు బుద్ధ భగవాన్. అప్పుడు
ఎప్పుడు పంపించాలి పిల్లలు అంట. అరే పర్లేదు అవసరం లేదు, మీ పిల్లడు రాజుగారు మీ అబ్బాయిని పంపించాలని అవసరం లేదు, ఇక్కడికి నేను పిచ్చిగాడిని ఇక్కడ కూర్చున్నాను, మీ మనసుని పంపించమన్నాను అంట. మనసే కదా ఇబ్బంది పెడుతుంది, మనసే కదా ఇబ్బంది పెడుతుంది. బాగానే ఉన్నాడు కదా, ఆయన బాగానే ఉన్నాడు సార్, మనసే డిస్టర్బెన్స్ చేస్తుంది, దాన్ని బట్టి పంపండి. ఈ పిల్లోడు అవసరం లేదండి, రాజుగారు కొడుకు మీ ఇంతవరకు పంపించే అవసరం లేదండి, మీ మనసుని పంపిస్తుంది పిల్లోడిని. అనగా రాజుగారికి అలా కొంచెం పితృ చూపుతున్నానంట. నేను మెంట్లో దగ్గర వచ్చాను అంటే ఈ పెద్ద జ్ఞానికి బుద్ధుడు అంటున్నారే, మనసు ఎట్ట పంపిస్తాడు ఈ సంగతి అని తెలీదా? అది ఎలా ఉంటుంది, అది ఎలా ఉంటుంది? రాజుగారు అంటే మీరు బుద్ధుడు జ్ఞానం అని అంటున్నారు, మా పిల్లలు మనసుని ఎట్ట పంపిస్తావు? ఓకే పంపించలేవా ఓకే పంపించలేరా, మరి అదే ఎట్టి ఇబ్బంది పడుతుందండి మీ అబ్బాయిని. అలా పెద్ద పెద్ద చూపులు చేశాడంట. మనసు కాదు ఇది, మనసు నేను అనుకుంటున్నావు, నువ్వు దేహం నేను అనుకుంటున్నావు, బుద్ధి నేను అనుకుంటున్నావు, ప్రతిదాన్ని నేను 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 అనుకుని ఏం చేసావంటే అది నీ మీద యజమాని అయిపోయింది, నీ మీద పెత్తనం సాధిస్తున్నది. అదే మనసు ఏమనాలంటే మేము ఏం చేస్తాం, నిద్ర పట్టలేదు అనుకో పడుకో, మనసు అప్పుడప్పుడు మనం అంటది తిను అంటది. ఇప్పుడు నువ్వు తినమంటావు, నేను తింటా, రేపు కావాలని ఎందుకు పెడతాను, నేను పెట్టను పో. మనసుతోటి మీరు ఏం చేయాలంటే అడగంగానే 4 ఇడ్లీ పెట్టాలని అనగానే నేను ఇడ్లీ పెట్టను, ఈ చీర కట్టు బేరవాళ్ళు ఈ చీర కట్టను, దానికి ఈ చీర నేను కట్టను, ఇది కడతా. అది ఏదైతే మమ్మల్ని ఫస్ట్ టైం చేయి పెట్టిందో చీర మీద ఇది నువ్వు చెబుతున్నావు, నేను కట్టను పో, నేను తినపో. ఇట్లా మనసుని మన ఆపోజిట్ డైరెక్షన్లో మనం వెళ్ళాలి. అర్థమైందా? నువ్వు గిడ్డు తినమన్న గిడ్డు అంతా నేను తిన్నపో, నువ్వు కట్టమన్న చీరలు నేను కట్టను పో. మేము పొద్దున్నే 5 గంటలకి లెగుతున్నప్పుడు ఒకప్పుడు మేము మనసు పొద్దున్న 5 గంటలు 6 గంటలు లేచేవాళ్ళం, లేచి షూటింగ్ కంగారు వెళ్ళేవాళ్ళమి. అంటే నిద్ర మనసు అంటే అంత కష్టపడుతున్నావు, ఓహో నిద్ర కదా నువ్వని అక్కడి నుంచి మొదలుపెట్టి 5, 4, 3, 2:30 లెగుస్తున్నావు. 2:30 లేచేది. 2:30 లేచినప్పుడు అందరూ పడుకొని ఉంటారు, మీకు తెలీదు. అలా చూస్తే చంద్రులన్నీ నన్ను చూస్తాను, చుక్కలన్నీ నన్ను చూస్తున్నాయి, చంద్రుడు చూస్తున్నాడు, గాలి ఒక్కడ నా బాడీ తగులుతుంది. అలా అందరు పడుకొని ఉంటారు. అలా కూర్చొని ఓ నేను నీ వారసున్నా, నేను దేహాన్ని కాదా నేను తల్లి ఇంకేంటంటే తల్లి మనం అంత చెప్పాలంటే చెప్పాలంటే బుద్ధుడు చెప్తున్నాడు ఏంటంటే ఏ విషయాన్ని కూడా లోపల నీకు తెలియకుండా ఏ ఆలోచన ముందు నీకు తెలిసిన తర్వాతే బయటికి మాట్లాడుతున్నావు. తెలుగు రాజుకోండి. పత్తి తినాలన్నా ఒక చిన్న కథ. అలాగే పెద్ద ఇంత మన ధ్యానం అందరూ చేస్తున్న శిష్యులు గురువుగారు దేహం వదిలే సమయం వచ్చిందంట. మెయిన్ శిష్యుడిగా ఎవరు ఎన్నుకోవాలని ఒక టెస్ట్ పెట్టాడంట. మీ అందరికీ ఒక జామ పండు ఇచ్చేసి ఎవరు కనిపించకుండా తినడానికి పంపించాడు. ఎవరు కాకపోవడం మనుషులు కనిపించడం తినరండి అని. అట్లా మీరు తెలియగల ఒకళ్ళు వాటర్ వెళ్ళి తిన్నారంట, ఒకరు చెట్టు ఎక్కి తిన్నారు, ఒకరు బండ రాయి కింద వెళ్ళి తిన్నారు. అట్లా అందరూ వచ్చాడు, ఒకటి కూడా తినకుండా వచ్చాడు. అందరు లైన్ ఎలా తిన్నావరా సార్, నేను చెట్టు ఎక్కి తిన్నా సార్, నేను ఎవరు చూడలేదు. గుడ్ బాయ్ వెళ్ళు. నువ్వు ఎలా తిన్నావు? నేను వాటర్ వెళ్ళి తిన్నానండి, నన్ను ఎవరు చూడలేదు. గుడ్ బాయ్. లాస్ట్లో ఒకటి తినకుండా తెచ్చాడంట జామ పండు. అప్పుడు ఆ గురువు అడిగాడంట, అందరు తినొచ్చారు, నువ్వు తినకుండా తెచ్చేయమన్నాడంట. అప్పుడు అన్నాడంట శిష్యుడు, సార్ నేను తింటుంది నాకు తెలుస్తుందిగా, నాకు తెలుస్తుందిగా. అదే ఇంకో మనిషి అర్థమైందా? నీ మనసు అన్నా నీకు తెలుస్తుందిగా, తప్పు చేస్తా నీకు తెలుస్తుంది కదా. అదే అహంకారం. 4 ఇడ్లీ తిన్నది ఇంకొక ఇడ్లీ తిన్నా ఉన్నప్పుడు తెలుస్తుంది కదా. ఇది ఇట్లా దాన్ని సూక్ష్మంగా గమనించటమే ఈ ఆత్మ పైన. అదే భగవంతుడు పత్రిజ్ గారు శ్వాసనే గమనించండి. ఎందుకు అంటున్నారు? శ్వాస కొంచెం అంటే నువ్వు ఏదో టెన్షన్లో ఉండవు. శ్వాస నోట్రల్లో వచ్చి వస్తున్న పోతున్న శ్వాస కనిపించకుండా వస్తున్న విపాసనలు ఏమంటారంటే వస్తున్న శ్వాస పోతున్న శ్వాస అది నీకు తెలియకూడదు, అంత నోట్లోకి వెళ్ళాలి. మన శ్వాసని ఫస్ట్లో మీరు ఏం చేయాలంటే సుభాష్ పత్రి గారు ఏం చెప్పారంటే శ్వాసనే గమనించుకున్నాడు కదా, అది ఫస్ట్ డిగ్రీ ఫస్ట్ క్లాసు. ఇంకా డిగ్రీకి వెళ్ళిన తర్వాత ఏమంటే వస్తున్నది ఎక్కడికి పోతుంది ఎక్కడికి శ్వాస, ఇంకా వెళ్ళాలి, ఇంకా వెళ్ళండి. శ్వాస పీల్చుకునేది ఎవడు, వదిలేది ఎవరు? అదేదో కొట్టుకుంటుంది, అదేదో వస్తుంది పోతుంది, అది నేను కాదు కదా అనేది వెళ్తూ లోపలికి వెళ్ళంగా అర్థమవుతుంది. శ్వాసను ఫస్ట్ గమనించండి, వస్తుందా పోతుందా శ్వాస. కొన్నాళ్ళు కూర్చున్న తర్వాత నువ్వే లేనప్పుడు శ్వాస ఆడించుంది. మీరు ఆత్మకి వెళ్ళినప్పుడు అసలు దేహమే నేను లేను అని అన్నప్పుడు ఇంక శ్వాస ఆడుంది నీకు. కరెక్టా బంగారాలు? కరెక్టా కదా?
ఆ స్థితే ఆత్మస్థితి. టైం అయిపోయింది, ఎక్కువ మాడుకున్నాం అనుకుంటాను. బంగారాలు ఎలా ఉందండి? ఇంకా మనసున్న స్థితి నుంచి తీసుకొచ్చి ఆత్మ చైతన్యంతో యాక్టింగ్ చేశారు కదా, మరి గట్టిగా చెప్పడం. నీ బుక్ చెప్పాలన్నా కదా. ఇప్పుడు అందరికీ ఏకైక పెద్ద డౌట్ అండి, రాముడు ఎవరు, లక్ష్మణుడు ఎవరు? నేనే రాము, నేనే లక్ష్మణు. రాము నేను లక్ష్మణ్, నేను రాము ఆయన లక్ష్మణ్. బోతార్ సేమ్ బోతార్ సేమ్ బాలివా అంటాడు కదా. బోతార్ సేమ్. నేను వాడు 10 నిమిషాలు పెద్ద, అందుకనే వాడిని అన్నాన్ని పిల్ల ఒరే అని పిలుస్తా. వీడు రాము నేను లక్ష్మణ్, 10 నిమిషాలు పెద్ద. రాముడు లక్ష్మణుడు. లక్ష్మణ్. ఇప్పుడు తెలిసిందండి. రాముడు మంచివాడని కొద్దిగా ఇలా కొద్ది తక్కువ మాడతాను. మన అందరం ఒక ఇప్పుడు మన లాస్ట్ ఏం చేద్దాం అంటే అంత ఇది అయిపోయిన తర్వాత ఒక చేతులు పక్కన పెట్టి అంతా ధ్యాన సాంగ్ ఆడదాం అందరం. ఏం టెన్షన్ పెట్టేసి అందరం హ్యాపీ డాన్స్ డాన్స్ ఆడదాం, ఆత్మలో కలిసి డాన్స్ ఆడదాం. మాట్లాడు మీరు ఏం చెప్పిన